దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు అని ఉన్నది. అంటే యేసు దేవుని సృష్ట, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అని దేవుడు ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు. క్రియలు సరిగా లేకపోతే దేవుడు ఉమ్మేస్తాడా? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు అని దేవుడు ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు. ఈ సంఘస్థితికి యాకోబు పత్రికకు సంబంధం ఏమిటి? న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అనగా ఏమి? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అని దేవుడు అంటున్నాడు. ఇది ఏ విధమైన ధనవృద్ధి? బంగారము, తెల్లని వస్త్రములు, కన్నులకు కాటుక దేని సూచిస్తున్నవి? నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని దేవుడు అంటున్నాడు. ఇది ఏ తలుపు? నాతో కూడా అతడు భోజనము చేయును అని ఉన్నది. ఎవరు ఆయనతో కలిసి భోంచేస్తారు? నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చెదను అని అంటున్నాడు. ఎవరిని ఉద్దేశించి ఈ మాట అంటున్నాడు? హాయ్, నేను రవికుమార్ నిట్టూరు, పాస్టర్ మరియు బైబిల్ టీచర్. సత్యవాక్యము సరిగా విభజించు అను ఈ సిరీస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ నేను జవాబు ఇవ్వబోతున్నాను. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి, అలాగే లైక్ బటన్ కొట్టండి, షేర్ చేయండి. నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో వితౌట్ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సత్యవాక్యము సరిగా విభజించు అనే సిరీస్లో భాగంగా ప్రకటన గ్రంథం అనే సబ్జెక్ట్ని మనము డీటెయిల్ అనాలిసిస్ చేస్తున్నాం. సో ఈ యొక్క సబ్జెక్ట్లో ఇదివరకే కొన్ని టాపిక్స్ని మనము కవర్ చేసాం. 7 సంఘాల మీద ఉన్న 3 రకాల అభిప్రాయాలు ఏంటో కూడా చూసాం. అలాగే మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి వివరాలు, ఆ వర్ణన ఈ ప్రకటన గ్రంథం అంతటికీ ఏ విధంగా సెట్టింగ్గా ఉందో కూడా మనము చూసాం. అలాగే 7 సంఘాల్లో 6 సంఘాలను కూడా మనం పూర్తి చేసాం. ఎఫెసీ సంఘము, స్ముర్మా సంఘము, పెర్గము సంఘము, తుయతైరా సంఘము, సార్ధి సంఘము, ఫిలదెల్ఫియా సంఘాన్ని మనం పూర్తి చేసాం. ఈరోజు ఈ వీడియోలో లవోదికీయ సంఘాన్ని మనము చూడబోతున్నాం. సో నా ప్రీవియస్ వీడియోస్ ఈ 7 సంఘాల మీద, అలాగే ప్రకటన మీద నా ప్రీవియస్ వీడియోస్ మీరు వాచ్ అయినట్లయితే, సో వాటి యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. నా ప్రతి సబ్జెక్ట్ కూడా ఆర్డర్లో సీరియస్గా మీరు ఫాలో అవుతేనే, క్రమంగా మీరు ఫాలో అవుతేనే సబ్జెక్ట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నా సబ్జెక్ట్ని ర్యాండమ్గా పికప్ చేస్తే, లేదా అక్కడ ఒక వీడియో ఇక్కడ ఒక వీడియో చూస్తే మీ కంటిన్యూషన్ అనేది మీకు ఉండకపోవడం వల్ల సబ్జెక్ట్ మీరు అపార్థము చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు, సో ఆల్రెడీగా నేను కవర్ చేసి ఉన్నాను లేదో నా వీడియోస్ వాచ్ చేయండి. సో ఆల్రెడీగా అక్కడ నా ఆన్సర్ మీకు దొరికిపోతుంది. ఇన్ కేస్ అక్కడ మీకు ఆన్సర్ దొరకలేదు, సో ఆ సందేహం కొత్తదిగా ఉంది అన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో, అంటే ఏ వీడియో మీరు వాచ్ చేస్తుంటే ఆ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్ అదే వీడియో కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేస్తే నాకు ఫాలోఅప్ అనేది ఈజీగా ఉంటుంది. కొందరు ఒక వీడియో వాచ్ చేస్తారు, దాని యొక్క క్వశ్చన్ మరొక వీడియో కింద పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ విధమైన కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా మరి ఆ వీడియో సంబంధించిన ప్రశ్న ఆ వీడియో కామెంట్ సెక్షన్లోనే మీరు రాయడానికి ప్రయత్నించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. సమ్టైమ్స్ ఒకవేళ ఎక్కువగా వివరణ కావాలి, లేదా వివరించిన దాని మీదనే ఇంకొంచెం వివరణ కావాలి, లేదా నేరుగా నాతో మాట్లాడేయాలని అన్నా కూడా, సో నాకు ఫోన్ నెంబర్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో తప్పకుండా యూ కెన్ కాంటాక్ట్ మీ. అలాగే నా ఛానల్లో ఇక్కడ జాయిన్ బటన్ కనిపిస్తుంది. ఈ జాయిన్ బటన్ ఒక ప్రివిలేజెస్ అంటే, నా ఛానల్లో కొన్ని వీడియోస్ నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న వారికి మాత్రమే ప్లే అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ హీబ్రూ కోర్స్ అనుకోండి. సో మీకు తెలుసు, నేను ఒక హీబ్రూ టీచర్గా హీబ్రూని చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనంత డీప్ స్టడీ అనేది నేను హీబ్రూ కోణంలో హీబ్రూ కోర్స్ని నేను డిజైన్ చేసి నేర్పించడం జరిగింది. సో ఆ హీబ్రూ వీడియోస్ మీకు ఓపెన్ అవ్వాలన్నా, లేదా మెంబర్స్ ఓన్లీ వీడియో అంటే ఆ మెంబర్స్కి మాత్రమే ప్లే అవుతాయి, అవి మీకు ఓపెన్ అవ్వాలన్నా కూడా ఇక్కడ మీరు జాయిన్ బటన్ మీరు ప్రెస్ చేసి అక్కడ మీరు మెంబర్షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ విధంగా మీరు నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, మనం నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 7 సంఘాల మీద సాధారణంగా ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయము, లేదా అనేకులు బోధించేటువంటి బోధ ఏ విధంగా ఉంటుందంటే,
7 సంఘాలు 7 డిఫరెంట్ చర్చ్ ఏజెస్గా బోధిస్తూ ఉంటారు. సో ఇది ఆల్రెడీగా 3 వ్యూస్ ఆన్ రెవల్యూషన్ ప్రకటన మీద 7 సంఘాల మీద 3 అభిప్రాయాలన్న వీడియోలో క్లియర్గా కవర్ చేశారు. సో 7 సంఘాలు మరి ఈ 7 డిఫరెంట్ చర్చ్ ఏజెస్ అంటే సంఘమే 7 రకాల స్టేజెస్ గుండా వెళ్తుంది అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. అందులో ఆఖరి సంఘం ఏంటి అంటే లవోదికీయ సంఘము. కాబట్టి నేడు సంఘము లవోదికీయ సంఘపు అనుభవంలోకి ప్రవేశించింది, నులివెచ్చనితనం ఒక అనుభవంలోకి ప్రవేశించింది అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. చాలామంది అదే నమ్ముతూ ఉంటారు. సో మనము ఈ వీడియో స్టార్టింగ్లోనే మనము నేర్చుకున్నట్టుగా ఏంటంటే ఈ 7 సంఘాలు మనకి ప్రకటన గ్రంథంలో ఏమైతే కనిపిస్తున్నాయో అవి చరిత్రలో ఇంతకుముందు లేవు లేదా ప్రస్తుతము లేవు. ఇవి ఫ్యూచర్ చర్చెస్ అంటే భవిష్యత్తులో కనబడబోతున్నాయి. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత, బాడీ ఆఫ్ క్రైస్ట్ ర్యాప్చర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళా రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. కృపా సువార్త కాదు. సంఘం ఎత్తబడుతో కృపా సువార్త పనిచేయదు, లేదా పౌలు బోధలు ఏవి కూడా పనిచేయవు. అంటే రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. సో రాజ్య సువార్త, కృపా సువార్త దీని గురించి ఆల్రెడీగా 2 రకాల సువార్తలు అటువంటి వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సంఘం ఎత్తబడినాక యూదులకు దేవుడు రాజ్యం ఇస్తాడన్నాడు. కాబట్టి ఆ రాజ్యానికి సంబంధించినటువంటి సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్త ద్వారా కొంతమంది యేసుని మెస్సయ్యగా నమ్ముతారు. నమ్మడం వల్ల కొన్ని సంఘాలు ప్రారంభించబడతాయి. ఆ విధమైన సంఘాలే ఈ 7 సంఘాలు కూడా. సో సంఘం ఎత్తబడినాక ఆ సంఘాలు అంటే యూదులు 7 ఏళ్ల శ్రమ గుండా వెళ్తూ ఉంటారు. కాబట్టి సో ఆ వెళ్తున్నటువంటి ఆ జూవిష్ చర్చెస్కి రాయబడినటువంటి పత్రికలు ఇక 7 సంఘాలకు ఇవ్వబడినటువంటి సందేశము. సో కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు కృపా సంఘము కాదు. సో కృపా సంఘం అటువంటి శరీరము వేరు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు వేరు. సో దెర్ ఆర్ 2 డిఫరెంట్ చర్చెస్, దెర్ ఆర్ 2 డిఫరెంట్ గ్రూప్స్ ఇన్ ద బైబిల్. ఇది మనం ఆల్రెడీగా ప్రీవియస్ వీడియోస్లో మనం కవర్ చేసాం. చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారంటే మరి బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉన్నటువంటి సంఘము, అలాగే ప్రకటనలో ఉన్నటువంటి 7 సంఘాలు ఇవన్నీ కూడా ఒకటే, అంటే అందరికీ ఒకటే సందేశం ఇవ్వబడింది అని చాలామంది బిలీవ్ చేస్తూ ఉంటారు, నమ్ముతుంటారు. కాబట్టి రైట్లీ డివైడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే సత్యవాక్యం సరిగా విభజించడం నేర్చుకోవాలి. పౌలు తిమోతితో అదే అంటున్నాడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనములో సత్యవాక్యము సరిగా విభజించాలి. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇవ్వబడిన సత్యం ఉంది, బాడీ ఆఫ్ క్రైస్ట్కి మాత్రమే ఇవ్వబడిన సత్యం ఉంది. వారి సత్యం వీళ్ళకి ఎలా వర్తించదో వీళ్ళకున్న డాక్టరీన్ వాళ్ళు కూడా అలా వర్తించదు. సో రైట్లీ డివైడ్ చేయాలి. రైట్లీ డివైడ్ చేయకపోతే డాక్టరల్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 7 సంఘాలకు ఇవ్వటువంటి సందేశము నేడు బాడీ ఆఫ్ క్రైస్ట్కి వర్తించదు. ఇది ఆల్రెడీగా మనము ప్రీవియస్ చర్చెస్ని ఇన్ డీటెయిల్గా స్టడీ చేసేటప్పుడు చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. సో ఆ 7 సంఘాలకు ఇవ్వబడిన సందేశాలు, అలాగే దేవుడు పౌలు ద్వారా కృపా సంఘానికి ఇచ్చినటువంటి ఆ సందేశానికి కంపేర్ చేస్తున్నప్పుడు మనకు క్లియర్గా అర్థం చేసుకున్నాం. సో ఈ డాక్టరీన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అని తెలుసుకున్నాం. ఓకే, ఫైన్. సో లవోదికీయ సంఘానికి ఇవ్వబడినటువంటి సందేశం ఏమిటో పూర్తిగా మొదట మనం చదివేద్దాం. ఆ తర్వాత వర్స్ బై వర్స్, వచనం వెంబడి వచనాన్ని మనం నీట్గా బ్రేక్ చేస్తూ అక్కడటువంటి సిద్ధాంతాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గురిడ్డివాడవు, దిగంబుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను.
ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినీడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇది లవోదికీయ సంఘానికి వ్రాయబడినటువంటి సందేశం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ లవోదికీయ సంఘాన్ని పౌలు గారు స్థాపించారు. అపోస్తలుడైన పౌలు మిషనరీ యాత్ర చేస్తున్నప్పుడు ఆ సేవలో భాగంగా లవోదికీయ సంఘాన్ని ప్రారంభించాడు అని భావిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు అలా భావించడం గల కారణం ఏంటంటే కొలస్సీ 2వ అధ్యాయం 1వ వచనంలోను, అలాగే కొలస్సీ 4వ అధ్యాయము 15, 16 వచనాల్లో పౌలు పత్రికల్లో లవోదికీయ అనేటువంటి మాట కనపడుతుంది. కాబట్టి ఆ లవోదికీయనే ఈ లవోదికీయ అని అనుకుంటుంటారు. మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి లవోదికీయ సంఘము వేరు, పౌలు ప్రస్తావించబడినటువంటి ఆ లవోదికీయ ఒక సంఘం వేరు. సో దెర్ ఆర్ 2 డిఫరెంట్ చర్చెస్. దీని గురించి ఆల్రెడీగా 3 వ్యూస్ ఆన్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 3 అభిప్రాయాలు అనేటువంటి సబ్జెక్ట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 2 సంఘాలు వేరు అని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అవుతుంది కనుక, సో జస్ట్ ఎక్కడైనా సరే నేను ఒక వీడియోని రెఫర్ చేశాను అంటే మీరు ఆ వీడియోని మళ్ళీ మీరు వెళ్ళి వాచ్ చేస్తే అక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు లభిస్తుంది. సో ఇక్కడ ఈ ప్రకటనలో ఉన్నటువంటి లవోదికీయ అది పౌలు స్థాపించిన సంఘం కాదు. అండ్ చాలామంది అనుకున్నట్టుగా ఏంటంటే పౌలు స్థాపించినటువంటి లవోదికీయ సంఘానికి యోహాను పత్రిక రాశాడు. అంటే చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమంటే అపోస్తలుడైన పౌలు అలాగే యేసుప్రభువు వారి యొక్క 12 మంది శిష్యులు అంతా కలిసి ఒకటే సందేశం ఇచ్చారు, ఒకే గుంపుకి పరిచర్య చేశారు, ఒకటే సువార్తను ప్రకటించారు, ఒకటే సిద్ధాంతాలను ప్రకటించారు అనుకుంటారు. ఇట్స్ వెరీ కంప్లీట్లీ రాంగ్. సో యోహాను మరి పౌలు స్థాపించిన సంఘాలకి పత్రిక రాయలేదు. జాన్ నెవర్ రోట్ ఎనీ లెటర్ టు పౌలైన్ చర్చెస్. సో ఎందుకంటే అపోస్తుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. జెరూసలేం కౌన్సిల్లో ఒక ఒప్పందం జరిగింది. అపోస్తల కార్యము 15వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా దెర్ వాస్ అన్ అగ్రిమెంట్ మేడ్ బిట్వీన్ ద అపోస్టల్స్. సో 2 సువార్తలు అనేటువంటి వీడియో మీరు వాచ్ చేయండి. అక్కడ ఒప్పందం ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది అక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఆ ఒప్పంద ప్రకారంగా యోహాన్ అయితే మరి పౌలు సంఘాలకి పత్రిక రాయలేదు. ఇక్కడ యోహాన్ రాస్తున్నాడు ఎవరికి అంటే ఈజ్ రైటింగ్ టు ద జూవిష్ చర్చ్. ఎందుకంటే యోహాను యూదులకు అపోస్తలుడు, పౌలేమో అన్యులకు అపోస్తలుడు, అన్యజనులకు అపోస్తలుడు. యోహాన్ ఏమో యూదులకు అపోస్తలుడు కాబట్టి ఈజ్ రైటింగ్ టు ద జూవిష్ చర్చెస్. ఓకే రైట్. ఇప్పుడు ఈ మెసేజ్ని మనము చిన్నగా బ్రేక్ చేసి ఇందులో కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 14వ వచనం చూడాలి. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఒక్కొక్క సంఘంతో దేవుడు ఒక్కొక్క టైటిల్తో పరిచయం చేసుకుంటున్నాడు. మీరు ప్రీవియస్ చర్చెస్ని కూడా చూసినప్పుడు అక్కడ డిఫరెంట్ టైటిల్స్తో ప్రభు మాట్లాడుతున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు. అయితే లవోదికీయ సంఘాన్ని విషయంకి వస్తే అక్కడ ప్రభు 3 టైటిల్స్తో ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఈ 3 టైటిల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఆసక్తిగా ఉంటాయి, చాలా డిఫరెంట్ టైటిల్స్ ఇవన్నీ కూడా. సో ఏంట 3 టైటిల్స్ ఏమంటే ఆమెన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు. ఈ టైటిల్స్ ఏంటో మనం చూద్దాం. అలాగే ఈ టైటిల్స్ ద్వారా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ టైటిల్స్ని ప్రభు ఉపయోగిస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకొని ఆ తర్వాత మనము ముందుకు సాగిపోదాం. సో ఇక్కడ ఆమెన్ అనువాడు అన్న మాట గమనించండి. యాక్చువల్గా ఆయన ఆమెన్ అనట్లేదు, ఆయనే ఆమెన్. హీస్ కాల్డ్ ఏమెన్. ప్రభుకున్నటువంటి ఒక టైటిల్ ఏంటో తెలుసా? ఆమెన్. ఆమెన్. తెలుగులో ఆమెన్ అనువాడు ఉంది, కానీ ఇంగ్లీష్లో చూడండి, దిస్ థింగ్ సేస్ ద ఆమెన్, ద ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ విట్నెస్, ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. ద ఆమెన్. సో ప్రభుకున్న టైటిల్ ఏంటి? ద ఆమెన్. ఆయన ఆమెన్ చెప్పువాడు అన్నట్టుగా విన్నాం. ఆమెన్ అనువాడు ఆ స్తోత్రం అని పాటలు పాడుతుంటాం. ఆయన ఆమెన్ చెప్పడం కాదు, ఆయనే ఆమెన్. ఆయనే ఆమెన్. సో ఆమెన్ అనగానే
రెండు అర్థాలు వస్తాయి. ఒకటి ఏంటంటే అలాగు జరుగునుగాక, ఏకీభవిస్తూ అలాగ జరుగునుగాక అంటాం. అలాగే ఇంకొక అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయానికి ముగింపు, ఏదైనా ఒక విషయానికి ముగింపుగా ఆమెను వాడుతూ ఉంటారు. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ముగింపులో ఏమంటారు చెప్పండి? ఆమెన్. ఆమెన్ అంటే ఏంటి? ముగింపు అని అర్థం. ఇక్కడ యేసుప్రభువారు ఆమెన్ అని ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు? కారణం ఏంటంటే ఆయన తన యొక్క సంఘాలకి ఆఖరి సందేశము, ముగింపు సందేశాన్ని ఇస్తున్నాడు. లాస్ట్ లెటర్, లాస్ట్ మెసేజ్ టు ద చర్చ్. అండ్ అంత మాత్రమే కాదు, ఆయన ఏమైతే ఆయన మరి చేస్తాను, చేయబోతున్నాను అని పాత నిబంధనలోను సువార్తలను చెప్పాడో అవన్నీ కూడా ముగింపుకు వచ్చేసాయి. నేను అవన్నీ ముగించబోతున్నాను, అవన్నీ కూడా ఫినిష్ చేయబోతున్నాను అని చెప్పే ఉద్దేశంతోనే ఆయన ఈ మాట అంటున్నాడు. ఆయన ఆమెన్ అనువాడు అని. అలాగే సత్యసాక్షి అని మాట్లాడుతున్నాడు. దేవునటువంటి ఒక గుణం ఏంటంటే ఆయన అబద్ధమాడు, ఆయన అబద్ధమాడనేరని దేవుడు అని చూస్తున్నాం. అలాగే మనము సత్యవంతుని యందు ఉన్నాము అని కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రకటన 19:11 చూసినట్లయితే ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు అని కూడా చూస్తున్నాం. సో గాడ్ ఈజ్ ద ట్రూత్. ఆయన అబద్ధమాడు, ఆయన సత్యమే పలుకువాడు, ఆయన సత్యమై ఉన్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? కారణం ఏంటి అంటే మరి ఏ యొక్క సంఘటనలు ఎండ్ టైమ్స్ గురించి ఏమైతే దేవుడు ముందే చెప్పాడో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అందులో డౌట్ లేదు, ఖచ్చితంగా నెరవేరుతాయి. శ్రమలు రాబోతున్నాయి. శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా తన కార్యం జరిగించబోతున్నాడు, శ్రమలు వచ్చినప్పుడు ఎవరైతే మరి మెస్సేయగా అంగీకరిస్తారో వాళ్ళకి ఏ విధమైన ప్రొటెక్షన్ ఇవ్వబడుతుందో, ఎవరైతే శ్రమలను తట్టుకున్నా సరే ప్రభు కోసం నామం కొరకు, ఆయన మాట కొరకు నిలబడతారో వాళ్ళందరి కొరకు కూడా మరి దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్పడానికి ప్రభు అంటాడు, నేను సత్యవంతుణ్ణి. సో ప్రభు చెప్పినది శ్రమల కాలంలో వాళ్ళు చేసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు దాన్ని జయించినప్పుడు దేవుడికి అద్భుతమైన విషయాలు వాగ్దానం చేశాడు. ప్రభు అంటాడు, ట్రస్ట్ మీ, నేను ఏమైతే చెప్పానో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన మాటలు నమ్మాలి. శ్రమలు బట్టి ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, హింసలు బట్టి ప్రభుని వదిలిపెట్టడం కాదు. నా మాట నమ్మండి. నమ్మిన వారికి దేవుడు ఎలాంటి బహుమానం ఇస్తున్నాడో ఆ ఉత్తరపు చివరిలో, ప్రతి లెటర్ ఒక చివరిలో ప్రభు అద్భుతంగా వాటిని తెలియజేస్తాడు. సో ఇక్కడ ఈ సంఘంతో కూడా అంటున్నాడు, నేను సత్యవంతుని అని అంటున్నాడు. అలాగే దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు అనేటువంటి మాట గమనిస్తున్నాం. దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు. మీకు విషయం తెలుసా? ఈ మాట కొందరికి ఫేవరెట్ వర్స్. గెస్ చేయండి, ఇది చాలా ఫేవరెట్ వర్స్ కొందరికి. దీన్ని తీసుకొని సిద్ధాంతాలు తయారు చేసిన కూడా చాలామంది ఉన్నారు. ఎవరు తెలుసా? ఎక్కువగా యూదులకి ఫేవరెట్ వర్స్ ఇది. అలాగే జెహోవా విట్నెస్, యెహోవా సాక్షులకి ఫేవరెట్ వర్స్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఈ వచనం బట్టి వాళ్ళు ఏమంటారంటే, చూడు యేసుప్రభువారు దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు. అంటే వీళ్ళు ఏం నమ్ముతారంటే, సో యేసు దేవుడు కాదు, దేవుని సృష్టిలో మొదటి వ్యక్తి ఎవరంటే యేసుప్రభువారే. ఆయన తర్వాత మిగతావన్నీ సృష్టించబడ్డాయని ఈ రెండు గుంపులు ఎక్కువగా నమ్ముతుంటారు. అలాగే మిగతా తక్కిన వారు కూడా కొంతమంది అలాగే నమ్ముతారు. యేసుప్రభువారు దేవుడు కాదండి, దేవుడు సృష్టించిన వాడే కానీ ఆయన సృష్టికర్త కాదు అని నమ్మేవాళ్ళు చాలామంది కూడా ఉంటారు. అయితే నిజంగా ఈ మాట అదే తెలియజేస్తూ ఉందా? ఒకసారి మన టైం లైన్లో ఒకసారి రివైండ్కి వెళ్దాం. ఒకసారి మనము మన ప్రజెంట్ టైం నుంచి కాస్త మన రివైండ్, సో మనం క్యాసెట్ ప్లేయర్ని మనం రివైండ్ కూడా తెలియదు, అట్లా మనము టైం లైన్లో మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో బైబిల్ కాలంకి వెళ్ళిపోదాం, న్యూ టెస్ట్మెంట్, అలాగే 4 గాస్పెల్స్కి వెళ్ళిపోదాం, ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్దాం, అలాగా వెనక్కి వెళ్తూ ఆది కాండంకి వెళ్ళిపోదాం. ఆది కాండంలో ఆదాము హవ్వలు ఉన్నారు. ఆదాము హవ్వను కూడా కంటే ముందు ఎవరున్నారు? ఆదాము హవ్వ కంటే ముందు ఎవరు సృష్టించబడ్డారు? దేవదూతలు సృష్టించబడ్డారు. దేవదూతల కంటే ముందు ఎవరున్నారు? ఏమంటే దేవతల కంటే ముందు ఉన్నారు గాడ్ హిమ్సెల్ఫ్. త్రియేక దేవుడు ఉన్నారు. దేవతల కంటే ముందు ఉన్నారు త్రియేక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. సో త్రిత్వాన్ని నమ్మని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. త్రిత్వాన్ని విభేదించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో త్రిత్వం అటువంటి ఒక వీడియో చేశాను, ఆ వీడియో వాచ్ చేస్తే ఆ త్రిత్వం మీద మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అన్నిటికంటే ముందు, ఆదాం కంటే ముందు, దేవతల కంటే ముందు ఉన్నారంటే గాడ్ హిమ్సెల్ఫ్.
అందుకే యోహాను సువార్త 1 అధ్యాయం 1 చూడండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ వాక్యం ఎవరు? మన ప్రభువైన క్రీస్తే. ఆది అందు ఎవరు ఉన్నారు చెప్పండి? వాక్యము. ఇన్ ద బిగినింగ్ అంటే అన్నిటికంటే ముందు ఎవరున్నారు చెప్పండి? ప్రభువారే ఉన్నారు. మరి ఆ ప్రభువారు ఎవరు? దేవుడై ఉండెను. చెప్పండి, యేసు ప్రభువారు ఆయన సృష్టమా లేకపోతే సృష్టికర్తనా? అన్నిటికంటే ఆది అందు వాక్యం ఉండెను అని అన్నిటికంటే ఏముంది చెప్పండి? ఫస్ట్ వాక్యమే ఉంది. ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యమే దేవుడు. యేసు దేవుడు కాదని ఎలా చెప్పగలుగుతారండి? యేసు ప్రభువు దేవుడు కాదని ఎలా చెప్పగలుగుతారు? ఆ వాక్యమే దేవుడు. సో యేసు దేవుడు కాదా? హీస్ గాడ్. అండ్ ఆ దేవుడు యేసు ప్రభువారు హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. సో ప్రపంచాన్ని విశ్వాలను తయారు చేసిన దేవుడు అంటే మన ప్రభువైన క్రీస్తే. కొలస్సీ 1 అధ్యాయం 15 చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడిన. సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడ్డాను. సో ఈ ప్రపంచంలో ఉన్నటువన్నీ కూడా సృష్టించింది ఎవరు చెప్పండి? ప్రభువైన క్రీస్తే. సో యేసు ప్రభువారు సృష్టమా లేకపోతే సృష్టికర్తనా? ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అండి. సృష్టించేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? సృష్టికర్తకే ఉంటుంది. దేవదూతలు సృష్టించగలుగుతారా? వాళ్ళకంత అధికారం లేదు. సృష్టించేటువంటి అధికారము సృష్టికర్తకు మాత్రమే ఉంటుంది. మరి అక్కడ యేసు ప్రభువారు ఏమేమి సృష్టించారు చెప్పండి? ఆకాశమందున్నవి భూమి యందు. అప్పుడు యేసు ప్రభువారు కేవలమైన ఒక మానవుడైతే, లేదా యేసు ప్రభువారు సృష్టికర్త కాకపోతే అవన్నీ సృష్టించగలుగుతాడా? దృశ్యమైనవి అదృశ్యమైనవి సర్వము. మరి ఆయన సృష్టికర్త కాకపోతే ఏ విధంగా సృష్టించగలుగుతాడు? సో యేసు ప్రభువారు దేవుడు అనడానికి ఇవి బలమైనటువంటి ఆధారం. అండ్ ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ ఆది యందు ఉన్నటువంటి ఆ దేవుడు, వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుడు, ఏమండి వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుడు ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా రిక్తుడిగా చేసుకొని ఈ లోకానికి దిగొచ్చాడు. అందుకే యోహాను 1 అధ్యాయం 14 రాయబడింది, ఆ వాక్యము ఏ వాక్యము? ఆది యందు ఉన్నటువంటి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. సో యేసు ప్రభువారు భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాల కింద వచ్చాడు. కొంతమంది అంటారు యేసు ప్రభువారు అంటే 2000 సంవత్సరాల కిందట జన్మించాడు అంటే అంతకుముందు లేడు కదా. అలాంటప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన ప్రారంభమే 2000 సంవత్సరాల కిందట. సో జీసస్ కెనాట్ బీ గాడ్ అని చాలామంది వాదిస్తూ ఉంటారు. కాబట్టి యేసు ప్రభువారి యొక్క ప్రారంభము కేవలం 2000 సంవత్సరాల కిందటేనా? ఆ వాక్యము శరీరధారముగా ఉంది. ఆ వాక్యము శరీరము ధరించింది. మొదట వాక్యం ఎక్కడుంది? ఆది యందు ఉంది. ఆ వాక్యము శరీరము ధరించి 2000 సంవత్సరాల కిందట వచ్చింది. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను అని. సో శిశువుకి ప్రారంభం ఉంది, శిశువుకి జన్మ ఉంది, శిశువుకి ప్రారంభం ఉంది. కానీ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు పుట్టలే, శిశువు పుట్టాడు. కుమారుడు అనుగ్రహించబడ్డాడు. సో కుమారుడికి మరి ఆది అంతం లేదు కదా. హీఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. అదేంటంటే యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కదా. యోహాను ఏమంటాడంటే, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నాడు. ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నాడు. ఏమంటే మహిమ ఎవరికి ఉంటుంది? మహిమ దేవుడికి మాత్రమే ఉంటుంది. సృష్టికి ఉంటుందా? దేవదూతలకి మహిమ ఉంటుందా? దేవుడికి మాత్రమే ఆ మహిమ ఉంటుంది. ఆ మహిమను దేవుడు ఎవరికి ఇవ్వడు. యెషయా 42 అధ్యాయం 8 చూసినట్లయితే ఆయన తన మహిమను ఎవరికి ఇచ్చేవాడుగా? ఓన్లీ గాడ్ విల్ హ్యావ్ దట్ గ్లోరీ. ఇక్కడ ప్రభు గురించి ఏం రాయబడింది? ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నాడు యోహాను. మరి యేసు ప్రభుకి మహిమ ఉందంటే ఆయన దేవుడు కాదా? ఆయన కేవలం ఆయన ఒక మనుషుడు మాత్రమేనా? ఒక ప్రవక్త మాత్రమేనా? లేదా అనేక ఇతర బోధలు లేదా అనేక ఇతర మత విశ్వాసాలు అనుకుంటున్నట్టుగా ఆయన కేవలం ఒక దేవదూత మాత్రమేనా? నో,
హీఈస్ మోర్ దెన్ దట్, హీస్ గాడ్, హీస్ ఎ క్రియేటర్. అందుకే ఆయన మహిమను కనుగొంటుంది అని యోహాను అంటున్నాడు. సో ఆయన మహిమ గురించి ఇప్పుడు యెషయా ఉన్నాడు కదండి బైబిల్లో. యెషయా భక్తుడు కూడా ఆయన మహిమను చూచెట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చూడండి. యెషయా ఆయన మహిమను చూచినందున, ఎవరి మహిమ? ఎవరి మహిమని యెషయా చూశాడు? యేసు ప్రభువారి యొక్క మహిమనండి. మీరు 40వ వచనం చూసినట్లయితే ఆ 40వ వచనాన్ని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయమైనటువంటి వచనాన్ని మీరు కంపేర్ చేస్తే అక్కడ యెషయా భక్తుడు చూచినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను అనే విషయము చాలా క్లియర్గా మనకి కనబడుతుంది. మరి యెషయా భక్తుడు యేసు ప్రభు వారి మహిమను చూశారంటే అప్పుడు యేసు ప్రభు జన్మించాడా? జన్మించలేదు. శరీరీతిగా జన్మించలేదు. మరి శరీరీతిగా జన్మించలేదంటే అంతకుముందు యేసు ప్రభు వారు ఉండకూడదు కదా. ఈరోజు చాలా మంది అనుకున్నట్టుగా అంతకుముందు ఉన్నాడు. ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్. చాలా మంది భక్తులు ప్రభుని చూడగలిగారు. ఆ వాక్యమే శరీరము ధరించి 2000 సంవత్సరాల కిందట ఈ భూలోకానికి వచ్చింది. ఓకే, సో కాబట్టి ఇక్కడ దేవుడు సృష్టికి ఆది ఉన్నవాడు అంటే దేవుడు మొదట యేసు ప్రభు సృష్టించాడు, యేసు ప్రభు తర్వాత మిగతా సృష్టించాడు, అలాంటి అర్థం ఇవ్వట్లేదు. ఆయన దేవుడు సృష్టి అంతటికంటే ముందు ఉన్నవాడు. అలాగే దేవుడు ఈ ప్రకటన గ్రంథములో ఉన్న సంఘటన అన్నీ అయిన తర్వాత ఆయన నూతన సృష్టిని చేయబోతున్నాడు. ఆ నూతన సృష్టికి కూడా ఆయన ఆది అయి ఉన్నవాడు. అటువంటి అర్థం వస్తుంది. ఓకే, ఫైన్. 15వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుదును. ఇక్కడ యేసు ప్రభువారు 7 సంఘాలలో ఏం చూస్తున్నాడు? క్రియలు చూస్తున్నాడు. ఎందుకంటే క్రియలు అత్యవసరము. అండర్ ద కింగ్డమ్ ప్రోగ్రామ్ వర్క్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇది వర్క్ గాస్పెల్. ఇది వీళ్ళ రక్షణలో క్రియలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఒకవేళ క్రియలు లేదా వీళ్ళు తమ రక్షణ కోల్పోయే అవకాశం ఉంది. అందుకే 7 సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ఇదే మాట పదే పదే రిపీట్ చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఎఫెసు సంఘంతో అంటాడు నీ క్రియలు నేను ఎరుగుదును, పెర్గము సంఘంతో అది అంటాడు, తుయితర సంఘంతో అది అంటాడు, సార్ది సంఘంతోను, ఫిలదెల్ఫియా సంఘంతో, అన్ని సంఘాలతో అంటాడు నీ క్రియలు నేను ఎరుగుదును. సో గాడ్ ఈజ్ సీయింగ్ వర్క్స్, క్రియలు చూస్తూ ఉన్నాడు. మరి ఇది వర్క్ గాస్పెల్. ఇది మరి నేటి దినాల్లో కూడా రక్షణ కొరకు దేవుడు క్రియలు చూస్తూ ఉన్నాడా? అంటే ప్రజలు రక్షించడానికి భూమి మీద ఎవరైతే నీతి క్రియలు చేస్తారో వాళ్ళ కొరకు లేదా వారు చేసే క్రియల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడా? నో. ఎందుకంటే ఎఫెసీ 2వ అధ్యాయం 8-9 అలాగే తీతు 3:5 ప్రకారంగా మనకు రక్షణ ఎలా వచ్చింది? కృపచేత విశ్వాసము ద్వారా రక్షణ. కృపచేత విశ్వాసం ద్వారా రక్షణ. అది క్రియల వల్ల కలిగినది కాదు అని మనం చూస్తూ ఉన్నాం. తీతు 3:5లో కూడా చూస్తున్నాం కదా. మనం క్రియలు బట్టి మాకు రక్షణ రాలే, విశ్వసించవు కాబట్టి కృప ద్వారా ఆ వ్యక్తి రక్షించబడుతున్నాడు. సో కృపాకాలంలో ఒక వ్యక్తి రక్షించబడ్డానికి క్రియలు ప్రామాణికమైనవి కావు. ఆ వ్యక్తి విశ్వసిస్తే కృప ద్వారా ఆ వ్యక్తికి రక్షణ లభిస్తుంది. అదే కింగ్డమ్ ప్రోగ్రాంలో, సో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పాం కదా. అందుకే 2 ప్రోగ్రామ్స్ సంబంధించిన సిద్ధాంతాలు వచ్చాల కలిపితే కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం ఉంది. మనం రైట్లీ డివైడ్ చేయాలి. కింగ్డమ్ ప్రోగ్రామ్ కింద వాళ్ళకి వర్క్స్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. రెండింటిలో ఏది లేకపోయినా దే లూజ్ దేర్ సాల్వేషన్. బట్ గ్రేస్ పీరియడ్లో ఏంటంటే రక్షణకు క్రియలతో పని లేదు. రక్షించబడ్డాక మనం క్రియలు చేయాలి. అది కూడా దేని కొరకు అంటే మనం బహుమానం పొందడానికి. పౌలు దాని గురించి రాస్తాడు. ఓకే, సో మనదేమో గ్రేస్ గాస్పెల్, వాళ్ళదేమో వర్క్ గాస్పెల్. 2 కూడా వేరు వేరు సువార్తలు. కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో నీ క్రియలు నేను ఎరుగుదును అని ప్రభు లవోదిక సంఘంతో అంటున్నాడు. అంటే లవోదిక సంఘములో ఉన్నటువంటి వారి క్రియలు ప్రభు చూశాడు. ఆ క్రియలు ప్రభుకి సాటిస్ఫాక్టరీగా ఉన్నాయా? ప్రభుకి తృప్తినిస్తున్నాయా అంటే లేదు. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. వాళ్ళ క్రియలు సరిగా లేవు. సో క్రియలు సరిగా లేవు కాబట్టి స్ట్రైట్ అవే దేవుడు వారిని గద్దిస్తున్నాడు, దేవుడు వారిని ఖండిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. అందుకే ఈ సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు వీరిలో ఏ విషయంలో కూడా ప్రభు అప్రిషియేట్ చేసినట్టుగా మనకు కనిపించదు. ఇప్పుడు మునుపటి సంఘాలకి పత్రిక రాస్తున్నప్పుడు వారిలో ఉన్నటువంటి ఒక మంచిని రాశాడు, అలాగే వారిలో ఉన్నటువంటి నెగిటివ్ కూడా రాశాడు. కానీ ఈ సంఘానికి రాస్తున్నప్పుడు మాత్రము వారిలో ఏ ఒక్క గుణం కూడా ప్రభు మెచ్చుకున్నట్టుగా రాయలేదు. ఏ ఒక్క గుణం కూడా ప్రభు మెచ్చుకోవట్లేదు. ఓన్లీ గద్దింపు మాత్రమే కనపడతా ఉంది.
కాబట్టి ఇప్పుడు ప్రభు వీళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. అసలు ఆ స్థితి ఎలా ఉంది చూడండి. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అంటే వారు చల్లగా లేరు, వెచ్చగా లేరు. నువ్వు ఇటు అటు కాకుండా ఉంటే నేను ఉమ్మేస్తాను, నేను నా నోటి నుండి నిన్ను ఉమ్మేస్తాను అని ప్రభు ఒక గంభీరమైన హెచ్చరికిస్తున్నాడు. సో ఈ మాట చూడగానే చాలాసార్లు మనము ఎలాగ బోధిస్తామంటే, మన సంఘాల్లో ఇది మనకే అన్నట్టుగా బోధిస్తూ, ఒకవేళ దేవుడు నిన్ను స్పిరిచువల్ థర్మామీటర్తో నిన్ను పరీక్ష చేస్తే నువ్వు చల్లగా ఉంటావా వెచ్చగా ఉంటావా చెప్పండి అన్నప్పుడు ఇలాంటి సవాల్ విసురుతుంటాం. కొందరు గుంపుతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ప్రభు కొరకు మండుతున్నావా అంటే చాలామంది లేదు అంటారు. ప్రభు కోసం చల్లారిపోయినావా అంటే మరీ అంత చల్లారిపోలేదండి, ప్రభు కొరకు కాస్తో కూస్తో చేస్తున్నామండి అంటే వాళ్ళు పూర్తిగా మండట్లేదు, అట్లాగా పూర్తిగా చల్లారిపోవట్లేదు. కాబట్టి వాళ్ళు మరి ఈ వాక్య ప్రకారం ఏ కోవ కిందకు వస్తారు? నులివెచ్చతనం కోవ కిందకు వస్తారు. అందుకే ప్రసంగికులు ఏమని బోధిస్తారంటే, ఈ నులివెచ్చతనము ఆ స్టేజ్ చాలా డేంజర్, ఇలా స్థితిలో ఉంటే దేవుడు నిన్ను ఉమ్మేస్తాడు జాగ్రత్త అని విశ్వాసుల్ని భయాందోళనకి గురి చేస్తుంటారు. ఏమంటారు ఇక్కడ ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈజ్ హీ స్పీకింగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ఈజ్ హీ స్పీకింగ్ టు ద జూవిష్ చర్చ్? ఇక్కడ ప్రభు మాట్లాడేది బాడీ ఆఫ్ క్రైస్ట్తో కాదండి, జూవిష్ చర్చ్తో మాట్లాడుతున్నాడు. అసలు దేవుడు రక్షించబడిన విశ్వాసం ఎందుకు ఉమ్మేస్తాడు? దేవుడు రక్షించిన విశ్వాసిని కృప ద్వారా విశ్వాసము చేత రక్షించబడినటువంటి విశ్వాసిని దేవుడు ఎందుకు ఉమ్మేస్తాడు? దేవుడు ఉమ్మేస్తాడు జాగ్రత్త అనగానే దాని అర్థం ఏంటి? దిస్ అ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ ద సాల్వేషన్. ఇప్పుడు మనము ఈ రైట్లీ డివైడింగ్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే ఎటర్నల్ సాల్వేషన్ నేర్చుకున్నాం. అంటే రక్షించబడినటువంటి విశ్వాసి ఎట్టి పరిస్థితుల్లో కూడా తన రక్షణ కోల్పోలేడు అని మనం బలంగా నేర్చుకున్నాం. దానికి అనేక ఆధారాలు కూడా మనం చూస్తాం. ఒకవేళ నీవు కూడా ఈ వీడియో వాచ్ చేస్తున్నటువంటి నీవు కూడా ఏమోనండి పాస్టర్ గారు, ఏ కారణం బట్టైనా సరే నన్ను దేవుడు వదిలేస్తాడేమో, లేదా నేను అంగీకరించబడనేమో, పరలోకానికి రాలేనేమో, ఎంత ప్రయత్నం చేసినా నా క్రైస్తవ భక్తిలో ఏదో ఒక కారణం బట్టి, నాకు తెలియని కారణం బట్టి దేవుడు దాన్ని పట్టుకొని నన్ను ఎక్కడన్నా వదిలేస్తాడేమో. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డ వారు కొందరే అని వాక్యం ఉంది కదా. అటువంటి సువార్తలో ఏదో తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు అప్లై చేసుకున్నారు. అంటే పరలోకానికి చాలామంది పిలువబడతారు, వాళ్ళు కొంతమంది మాత్రమే పరలోకం చేర్చబడతారు. అందులో నేను ఉంటానో లేదో నాకు తెలియదు, దేవుడు నన్ను వదిలేస్తాడేమో, అసలే భక్తి ఉండేది అంతంత మాత్రమే. పాస్టర్ గారు ఏమో దంచి కొడుతుంటారు ప్రభు కొరకు మండుతూ బతకాలని. కానీ కొందరు విశ్వాసులు ఏమంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా అంతంత మాత్రమే ఉంటాడు. సో దే హ్యావ్ ఎ ఫియర్ దట్ దే మే లూజ్ దర్ సాల్వేషన్. నిజంగానే ఆ వ్యక్తి రక్షణ కోల్పోతారా? అసలు బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎవరైనా సరే రక్షణ కోల్పోతారా? ఈ డౌట్ ఉన్నట్లయితే 3 వచనాలు మీకు చూపిస్తారు. ఈ 3 వచనాలు మీరు బైబిల్లో అండర్లైన్ చేసుకురండి, దాన్ని బాగా బట్టి కొట్టండి, బై హార్ట్ చేయండి. ఇది మీ మనసులో నాటబడాలి. ఈ 3 వచనాలు క్లియర్గా ప్రూవ్ చేస్తాయి. అంటే చాలా ఉన్నాయి కానీ బట్ సింపుల్గా మీ గుర్తుండిపోవడానికి ఈ 3 వచనాలు మీకు చూపిస్తున్నాను. బాగా పరిశీలన చేయండి. ఈ 3 వచనాలు రక్షణ కోల్పోతాము అని చెప్తున్నాయా, కోల్పోము అని చెప్తున్నాయా? మీరే ఒకసారి ఆలోచించండి. కొలస్సీ 3:3 అంటే ఒక వ్యక్తి రక్షించబడినాక అతని పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని యందు దాచబడి ఉన్నటువంటి ఆ జీవము చెప్పండి దేవుడు బయటకు ఉమ్మేస్తాడా? నువ్వు అసలు దేవుడు దాచుకుందే ఉమ్మేయడానికేనా? సో దేవుని యందు దాచబడింది అంటే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ప్రొటెక్షన్, సెక్యూరిటీ. అక్కడి నుంచి పోయే ఛాన్స్ లేదు. ఓకే, నువ్వు క్రీస్తులో లేకపోతే, నువ్వు దేవునిలో లేకపోతే అర్థం నువ్వు రక్షించబడకపోతే ఎస్ నువ్వు పోగొట్టుకునే, నువ్వు కోల్పోయే, నువ్వు నాశనం అయిపోయే ఛాన్స్ ఉంది. కానీ నువ్వు దేవుని యందు ఉన్నావే, నువ్వు దేవుని యందు ఎలా వచ్చావు? క్రీస్తు కూడా దేవుని యందు దాచబడ్డావు అంటే నువ్వు నమ్మావు, యేసు ప్రభుని నమ్మావు, ఆయన డెత్, బరియల్, రిజరక్షన్ ని నమ్మావు కాబట్టే దేవుడు నేను ఏం చేస్తున్నాడు? దేవుని యందు భద్రం చేస్తున్నాడు. నెంబర్ 2 ఎఫెసీ 4:30 విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. ఏమండి, ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. ఎంతవరకు? విమోచన దినం వరకు అని రాయబడింది. 2 రోజుల వరకు మాత్రమేనా? లేదా నెక్స్ట్ వీక్ నీ క్రియలు సరిగా మంచిగా ఉన్నంత వరకు మాత్రమేనా?
లేదా ఒక కొంతకాలం వరకు మాత్రమే దేవుడు ప్రామిస్ చేశాడా, లేదా విమోచన దినం వరకు? చెప్పండి, దేవుడు నీకు వేసిన ముద్ర, ఆయనందు మీరు ముద్రించబడ్డారు కదా, అది ఎంతవరకు? విమోచన దినం వరకు. అంటే ఏంటి? మన విమోచన ఎప్పుడు చెప్పండి? బాడీ ఆఫ్ క్రైస్ట్కి విమోచన ఎప్పుడు? రాప్చర్, సంఘం ఎత్తబడుట, ఆ బ్యూటిఫుల్ అద్భుతమైనటువంటి సందర్భం అది. అంతవరకు దేవునికి ముద్ర వేశాడు. నీ ముద్ర ఒక వారానికో ఒక 10 రోజులకో ఊడిపోయే ముద్ర కాదు అది, లేదా నీ క్రియలు బట్టి కోల్పోయేటువంటి ముద్ర కాదు అది. ఎందుకంటే దేవుడు ఆ ముద్ర వేసినప్పుడు నీ క్రియలు బట్టి ముద్ర వేయలేదు, నీ నీతి క్రియలు బట్టి ముద్ర వేయలేదు. మతం ఏమంటుందంటే ఒకవేళ అటు ఇటు ఉన్నావా, నీ క్రియలన్నీ సరిగా లేవా, నువ్వు కోల్పోయే అవకాశం ఉంది. చెప్పండి ఒకసారి, దేవుడు ముద్ర వేస్తే దేవుడు ఆ ముద్రను తీసేస్తాడా? అంత్యక్రీస్తే శ్రమల కాలంలో ముద్ర వేస్తే దాన్ని ఎవరు తీయలేరు. ఆ ముద్ర కంటే పవర్ఫుల్ ముద్ర దేవుడు వేసేటువంటి ముద్ర. సో ఎట్టి పశువు కూడా అది కోల్పోలేవు. విమోచ దినం వరకు. చెప్పండి, ఇది నీకు గ్యారంటీ ఇస్తా ఉందా నీ రక్షణకి? ఆన్సర్ ఇస్ ఎస్. ఫిలిప్పీ 1:14 మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించునండి రూఢిగా నమ్మచ్చు. యేసుక్రీస్తు దినం వరకు అంటే రాప్చర్. నమ్మిన వెంటనే దేవుడు నీలో ఒక సత్క్రియ ప్రారంభించాడు. దేవుడు నీలో ఆ కార్యాన్ని ఎంతవరకు కొనసాగిస్తాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగిస్తాడు. సో దీస్ ప్రామిసెస్, ఈ వచనాలు, ఈ స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయి? యూ కెనాట్ లూజ్ యువర్ సల్వేషన్. ఒకవేళ దేవుడు ఆ క్రియలు బట్టి దేవుడు ఒకవేళ నిన్ను త్రోసేస్తున్నట్లయితే గాడ్ బికమ్స్ ఎ లయర్. దేవుడు అబద్ధికుడు అవుతాడు. ఎందుకంటే ఒక చోటేమో అది క్రియల వల్ల కలిగినది కాదు అని చెప్తూ, ఇక్కడేమో క్రియలు బాలేదు కదా అని రక్షించబడిన తర్వాత నేను బయటికి వేసేసాడు అంటే గాడ్ బికమ్స్ ఎ లయర్. సో ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, వేరే గుంపుకి సంబంధించిన సిద్ధాంతాలు మనకు అప్లై చేయకూడదు. అందుకే రైట్లీ డివైడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా డినామినేషన్, చాలా మంది ప్రీచర్స్ ఇలా రైట్లీ డివైడ్ చేయరు. దే మిక్స్ బోత్ ప్రోగ్రామ్స్, కింగ్డమ్ ప్రోగ్రామ్ అండ్ గ్రేస్ ప్రోగ్రామ్ రెండు మిక్స్ చేస్తూ ఉంటారు. గ్రేస్ చర్చ్ని జీవిస్ చర్చెస్ రెండు మిక్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరు అపోస్తులు ఉన్నారు, వాళ్ళని మిక్స్ చేస్తూ ఉంటారు. అన్నీ కూడా కలిపేసి బాడీ ఆఫ్ క్రైస్ట్ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఇన్ని భిన్నమైన సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. ఏమిటా బైబిల్లో దేవుడు ఒక చోట ఒక రకంగా, ఇంకొక చోట ఇంకొక రకంగా చెప్పేవాడు కాదు కదా. దేర్ నో కాంట్రడిక్షన్స్ ఇన్ ద బైబిల్. కాంట్రడిక్షన్స్ ఉన్నట్టుగా నీకు కనిపిస్తుంది అంటే అర్థము నువ్వు బైబిల్ కరెక్ట్గా డివైడ్ చేసి చూడక కలిపి చదువుతున్నావు. రైట్, డివైడ్ చేయి. స్క్రిప్చర్ చాలా క్లియర్గా మీకు కనపడుతుంది. సో చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఉమ్మేస్తున్నాడా? రక్షించబడ్డావు, నువ్వు దేవుని ఎంతో దాచబడ్డావు, విమోచన ముద్రించబడ్డావు. నీలో ఆ సత్క్రియ ప్రారంభించిన దేవుడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు. అలాంటి నిన్ని దేవుడు ఉమ్మేస్తాడా? నీ క్రియలు బాలేదు అని దేవుడు నిన్ను ఉమ్మేస్తున్నాడా? అసలు ప్రకటన గ్రంథంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? యోహాను ఎవరికి అపోస్తులుడు? యోహాను యూదులకు అపోస్తులు. యూదులువా? ఆర్ యు ఎ జ్యూ? హెబ్రీ నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అవి జూవిష్ ఎపిస్టైల్స్, అవి యూదులకు రాయబడిన పత్రికలు. నువ్వు యూదులువా? యు ఆర్ నాట్ ఎ జ్యూ. అసలు ప్రకటన గ్రంథ కాలంలో నువ్వు ఉంటావా? అసలు అప్పుడే సంఘం ఎత్తబడి ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు? సో దేవుడు నిన్ను ఉమ్మేయడండి, నేను ఉమ్మేసే అవకాశం లేదు. సో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దేవుడు నన్ను ఉమ్మివేయడు. ఓకే, నీలో అసలు సాల్వేషన్కి అష్యూరెన్స్ ఉండాలి. రక్షణ ఎంత దృఢమైంది, ఎంత నిశ్చయమైనది. రక్షించబడిన వ్యక్తికి ఇంకొక బలమైన గ్యారంటీ తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మన సంచకరువుగా ఇచ్చాడు, గ్యారంటీగా ఇచ్చాడు. అంతకంటే గ్యారంటీ ఏమైనా ఉంటుందా? నీ రక్షణ కోల్పోవు అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు గ్యారంటీగా పెట్టాడు. అంత గ్యారంటీ దేవుడు ఇస్తుంటే ఈరోజు చాలా మంది ప్రీచర్స్ ఏమని ప్రసంగాలు చేస్తారంటే, సువార్త సభలు సంఘాలు, మారకపోతే పోతావు, చచ్చిపోయి నరకానికి పోతావు, నరకంలో ఏడుస్తావు, నరకంలో ఏడుపుడు పెడబొబ్బులు ఉంటాయి. ఈరోజు ఇలా భయపెడుతున్నారు. అంటే రక్షణ అనేది గ్యారంటీ కాదు అన్నట్టుగా మొత్తం మెసేజ్ తిప్పేశారు. కృపతో రక్షించబడ్డారు, కానీ వీళ్ళు ప్రీచ్ చేసేదంతా కూడా ఏంటంటే కింగ్డమ్ మెసేజ్ ప్రీచ్ చేస్తున్నారు. ఇతర గుంపుకి ఇచ్చినటువంటి సిద్ధాంతాలని కృపా సంఘానికి బోధిస్తున్నారు. రక్షణ పోదండి. వాళ్ళని అనవసరం ఎందుకు భయపెడతారు? ఎందుకు వాళ్ళు కలవరు పెడతారు? అంటే పాస్టర్ గారు క్రియలు ఉండకూడదని, క్రియలు ఉండకూడదని చెప్పట్లేదు. సారీ, నేను అలా చెప్పలేదు. క్రియలు ఉండకూడదని చెప్పట్లేదు. అంటే పాస్టర్ గారు రక్షించబడ్డాక మనం దయ్యంలాగా ప్రవర్తించచ్చా, ఇష్టానుసారంగా ప్రవర్తించచ్చా, ఎట్టైనా బతికేచ్చా? సారీ, నేను చెప్పలేదు.
నా దేవుడు అలా చెప్పలేదు, బైబిల్లో పౌలు కూడా అలా చెప్పలేదు. అది నువ్వు ఎక్స్క్యూజ్గా తీసుకున్నావు. దాన్ని క్రియలు ఉండొద్దని చెప్పట్లేదు. అందుకే కృప ఉందని పాపము చేయదుమా ఆ వీడియోని వాచ్ చేస్తే మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. క్రియలు ఎందుకు చేయాలి, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుందో ఆ వీడియో వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో కృపాకాలంలో ఉన్నటువంటి రక్షించబడిన ఏ విశ్వాసి, బాడీ ఆఫ్ క్రైస్ట్ అటువంటి ఏ విశ్వాసిని కూడా దేవుడు ఉమ్మివేయడు. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరితో అంటే జూయిష్ చర్చ్తో మాట్లాడుతుంది. లవోదికీయ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు? వాళ్ళ క్రియలు బాలేవు. సో ఎందుకు ఉమ్మేస్తానంటున్నాడు, కారణం ఏంటి అనేది మనకి 17వ వచనంలో కనపడుతుంది. వాళ్ళ పరిస్థితి చూద్దాం. వాళ్ళ స్పిరిచువల్ కండిషన్ ఒకసారి గమనించండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగమ్ముడవై ఉన్నావని ఎరుగక నువ్వు ధనవంతుడవు, ప్రవృత్తి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ లవోదికీయ సంఘము గుడ్డితనంలో ఉంది. ఎంత గుడ్డితనంలో ఉందంటే తన ఆత్మీయ స్థితి ఏమిటో గ్రహించని స్థితిలో ఉంది. లవోదికీయ సంఘాన్ని తను చూసుకున్నప్పుడు ఎలా కనిపించింది? నేను ధనవంతుణ్ణి అన్నట్టుగా కనిపించింది. రెండవసారి చూసుకున్నప్పుడు ఎలా కనిపించింది? తన దృష్టిలో నేను ధనవృద్ధిని చేసుకొని ఉన్నాను అనిపించింది. థర్డ్ టైం చూసుకున్నప్పుడు దానికి ఎలా కనిపించింది? నాకు ఏ కొదవ లేదు, నాకేమి కూడా కొదవ లేదు. సో ఐఎమ్ రిచ్, ఐఎమ్ ప్రాస్పరింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ల్యాక్. ఇది లవోదికీయ సంఘము తానుగా చూసుకుంది. అంటే గుడ్డితనం ఇది. తన దృష్టిలో ఉన్నటువంటి లోపాలు కనిపించట్లేదు, ఇలా చూసుకుంటా ఉంది. ఎందుకు లవోదికీయ ఇలా ఉంది? కారణం ఏమంటే లవోదికీయ సంఘము అంటే ఆ పట్టణము ఇట్ ఇస్ స్టింకింగ్ రిచ్ ప్లేస్. చాలా ధనముతో కూడినటువంటి యొక్క పట్టణము, ఆ ప్రాంతము, పట్టణము, అండ్ ఈవెన్ చర్చ్ కూడా. అండ్ వీళ్ళు దేవుని వదిలిపెట్టేసి, అంటే పేరుకేమో దేవుల్లో ఉన్నారు కానీ దేవుని ఒక ప్రజలుగానే ఉన్నారు కానీ ధనము వెనకల, ఐశ్వర్యం వెనకల, అభివృద్ధి వెనకల పరిగెడుతూ దేవుని విస్మరించేస్తున్నారు. దే కంప్లీట్లీ ఇగ్నోర్డ్ గాడ్. ఇది ఈ లవోదికీయ సంఘానికి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక వ్యక్తి అభివృద్ధిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? సహజంగా కొందరికి కళ్ళు నెత్తికి వచ్చేస్తాయి, గర్వం వచ్చేస్తుంది. వాళ్ళు ఏ స్థితి నుంచి వచ్చారో ఆ స్థితిని మర్చిపోయే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది. లవోదికీయ సంఘ పరిస్థితి కూడా అలాంటిది. వీళ్ళు బాగా అభివృద్ధి పొందేటువంటి ప్రయత్నంలో దేవుని విస్మరించారు. సో ఇదే విషయము దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ముందే హెచ్చరించేశాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము నేను 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నేను ఆజ్ఞాపించు ఆజ్ఞలు, విధులను, కట్టలను అనుసరింపక నీ దేవుని యెహోవాను మరచి ఎందుకు కడుపార తిని మంచి ఇల్లు కట్టుకొని నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగాలు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిలినప్పుడు 14వ వచనం నిన్ను రప్పించిన నీ దేవుని యెహోవాను మరిచిదేవేమో. అంతగా నువ్వు వర్ధిలినప్పుడు నువ్వు దేవుని మర్చిపోయే అవకాశం ఉంది. మొత్తం జాగ్రత్తగా ఉండు. ఒకప్పుడు యు ఆర్ నోబడి, అలాంటిది నేను మీరు అక్కడ నుంచి విడిపించి నేను బయట తీసుకొచ్చి నేను మీకు వృద్ధి కలగజేశాను. అలాంటిది మీరు అది మర్చిపోయి 17వ వచనంలో మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందువేమో. సోర్స్ ఎవరు? నేనే కదా. నేను నా ద్వారా మీరు పైకి వచ్చినప్పుడు అలా కాదు, మా భాగ్యము, మా సామర్థ్యం వల్ల మేము ఈ స్థితి వచ్చిందేమో అని మీరు అనుకుంటారేమో. బీ కేర్ఫుల్. 18వ వచనం మీరు భాగ్యం సంపాదించుకుంటకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. ఆయన సామర్థ్యం కలుగు చేసి సంపాదిస్తున్నాం. ఆయన వర్ధిల్లితే నువ్వు వర్ధిల్లుతున్నావు, ఆయన హెచ్చిస్తే హెచ్చించబడుతున్నావు. ఇది నువ్వు మర్చిపోయి నా బలము, నా సామర్థ్యం అనుకున్నావా? బీ కేర్ఫుల్. ఇప్పుడు లవోదికీయ సంఘం కూడా అలాంటిదే. వాళ్ళు మెటీరియల్గా ప్రాస్పర్ అవుతున్నారు. ధనము, ధన సమృద్ధి, ఐశ్వర్యము, ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే దే ఆర్ ట్రస్టింగ్ ద రిచెస్ ఆఫ్ దిస్ వరల్డ్ రాదర్ దన్ ట్రస్టింగ్ గాడ్. దేవుణ్ణి కూడా మర్చిపోయే స్థితికి దిగజారిపోయారు. ఇది వీరుకున్నటువంటి ఆత్మీయ స్థితి. ఇదే స్థితిలో కొనసాగితే మాత్రము వీళ్ళు దేవుని రాజ్యానికి ప్రవేశించలేరు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీని గురించి యాకోబుకు తన పత్రికలో రాస్తున్నాడు. మన యాకోబు పత్రికను ఎందుకు రెఫర్ చేస్తున్నాము అంటే యాకోబు ఎవరు అపోస్తలుడు?
యాకోబు యూదులకు అపోస్తుడే కదా. అందుకే యాకోబు పత్రికలో లవోదికీయ సంఘపు అనుభవాన్ని, అంటే ఆ దినాల్లో వీళ్ళ అనుభవాల గురించి ముందుగానే యాకోబు కూడా హెచ్చరించాడు. ఒకసారి యాకోబు పత్రికను మనం పరిశీలన చేద్దాం. యాకోబు 5వ అధ్యాయము మొదటి 9 వచనాలు బాగా అబ్జర్వ్ చేయండి. చాలా మంది అనుకుంటారు యాకోబు పత్రిక is written for the body of Christ. No, it is not written for the body of Christ. ఇది జూవిష్ చర్చ్కు రాయబడింది. దీని మీద అలాగే వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డీటెయిల్గా వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము 9 వచనాలు పరిశీలన చేద్దాం. ఈ బాగా ఎగ్జామిన్ చేస్తే ఇది ఎవరు రాయబడిందో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడు ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడుగుడి. ఇక్కడ మన కాలంలో ఉన్నటువంటి ధనవంతుల గురించి మాట్లాడలేదు. అప్పటికి చర్చ ర్యాప్చర్ అయింటుంది. 7 ఏళ్ళ సంగుండా వెళ్తున్నటువంటి ఆ టైంలో ఎవరైతే ధన ప్రాప్తి, ధనవృద్ధి చేసుకుంటున్నారో వాళ్ళకి యాకోబు హెచ్చరిస్తున్నాడు. యాకోబు రాస్తున్నది నాట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. అంటే ఈ కాలంలో మనము దేవుని వదిలిపెట్టి ధనం వెంట నేను ఆ ఉద్దేశం చెప్పట్లేదు. కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాను. లేఖనము కాంటెక్స్ట్ ఎవరిని ఉద్దేశించి రాయబడుతుందో నేను దాని గురించి చెప్తున్నాను. మీ మీదకి వచ్చేడు ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడుడి. వాళ్ళకి ఉపద్రవం ఏంటి? జడ్జిమెంట్ రాబోతుంది. దేవుని ఉగ్రతా దినాలు దగ్గరలో ఉన్నాయి. మీ ధనము చెడిపోయిను. ఆ టైంలో ధనం పనికి వస్తుందా? పనికి రాదు. దేనికోసం ప్రాకులాడారో, దేనికోసం ఆశలు కూడా పెట్టుకున్నారు, అవన్నీ వాళ్ళకి అక్కడికి వస్తాయా? అక్కడికి రావు. ఇప్పుడు లవోదికీయ సంఘం ఏం చేస్తా ఉంది? ధనము, ఐశ్వర్యము అని దాని వెంట పరిగెత్తా ఉంది. 7 years ట్రిబులేషన్ వాళ్ళు పరిగెత్తాలి. ఆ డబ్బు వాళ్ళకి పనికి వస్తుందా? పనికి రాదు. మీ వస్త్రములు చిమ్మటలు కొట్టివాడైను, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరము తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటారు. అంత్య దినములు అంటే ఎక్కడ? చూడండి, ఇన్ డేస్ ఇక్కడ, అంత్య దినాలు ఇక్కడ. మనం అంత్య దినాలు ఉన్నామా? మనం అంత్య దినాలు లేం. అంత్య దినాలు పెంతెకోస్తు దినంలో పేతురు లేచి దాని గురించి మాట్లాడాడు, కానీ మొదటి ప్రోగ్రామ్ సస్పెండ్ అయింది. ఇప్పుడు అంత్య దినాలు కాదు, మన కృపాకాలం ఒక అంత్య దినాల్లో ఉన్నాం. కానీ లోకపు ఒక అంత్య దినాల్లో లేవు. మనం అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? సంఘం ఎత్తబడిన తర్వాతనే స్టార్ట్ అవుతాయి. ప్లీజ్ అండర్స్టాండ్, మనము కృపాకాలంలో ఉన్నాము. కృపాకాలం ఉంటుండగా అంత్య దినాలు అనేవి రావు, చోటు చేసుకోవు. సో ఇక్కడ అంత్య దినాలు ఏమంటే సంఘం ఎత్తబడినాక జరగబోయేటువంటి పరిణామాలు, అవి ఉగ్రత దినాలు, అవి అంత్య దినాలు. సహోదరులారా, నౌ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ప్రభు రాకడ, ఎందుకు యాకోబు ప్రభు రాకడ గురించి రాస్తున్నాడు? ఇది ఏ రాకడ? రహస్య రాకడనా? ర్యాప్చరా? నో, ఇది రెండవ రాకడ. ఇది యాకోబు కానీ, పేతురు కానీ, యోహాను కానీ ఆలోచించండి. పౌలు తప్ప తక్కిన అపోస్తులు ఎవరైనా సరే, పౌలు తప్ప తక్కిన అపోస్తులు ఎవరైనా సరే ర్యాప్చర్ గురించి రాశారా తమ పత్రికల్లో? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇఫ్ ఆల్ అపోస్తల్స్ ప్రీచ్ ద సేమ్ మెసేజ్, అందరు అపోస్తలు కూడా ఒకటే సందేశమే మాట్లాడి ఉంటే, ప్రీచ్ చేసి ఉంటే, పౌలు తప్ప మిగతా అపోస్తలు ఎవరైనా సరే సంఘం ఎత్తబడుతుంది, సంఘాన్ని ప్రభు కొనిపోతున్నాడు అని ఎవరైనా రాశారా? లేదా ర్యాప్చర్ కొరకు సిద్ధపడండి అని ఎవరైనా రాశారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. యాకోబు రాస్తున్నది ర్యాప్చర్ గురించి కాదు. హీస్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, అందుకంటాడు కదా, తొలకరి వర్షంలో కడవ వర్షంలో సమకూడి వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా. ఎలాగైతే ఒక వ్యవసాయకుడు ఏ విధంగా అలా కనిపెడతాడో అలాగే మీరు కనిపెట్టండి. ప్రభు రాక సమీపించి ఉన్నది. ఇట్స్ టాకింగ్ అబౌట్ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. మీరు ఓపిక కలిగి ఉండండి, మీ హృదయాలు సిద్ధపరచుకునండి. సహోదరా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము, ఎందుకంటే తీర్పు రాబోతుంది. మన తీర్పు కింద ఉన్నామా? రక్షించబడిన తర్వాత నీవు నేను తీర్పు కింద ఉన్నామా? యేసు ప్రభువారు మనకు తీర్పు తీర్చడానికి వస్తున్నాడా? ర్యాప్చర్లో ప్రభు వచ్చేది తీర్పు తీర్చడం కోసం కాదు. మనం ఆల్రెడీగా మన నుండి జీవంలోకి దాటేసాం. అర్థమైందా? సో ప్రభు మనల్ని తీసుకెళ్ళేది తీర్పు తీర్చడం కోసం కాదు. మీరు తీర్పు పొందకు నిమిత్తము ఒకరి మీద ఒకడు చదువుకోడు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. న్యాయాధిపతి యేసు ప్రభువు న్యాయాధిపతిగా మన కోసం వస్తున్నాడా? నో, ఆయన న్యాయాధిపతిగా వచ్చేది రెండవ రాకడలో.
ఆయన వాకి నిలిచాడు. సో ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నది ఏది? రెండవ రాకడ కాంటెక్స్ట్ గమనించండి. కాంటెక్స్ట్. అందుకే ఎప్పుడైనా బయలుదేరుతున్నప్పుడు ఒక వచనం మాత్రమే తీసుకొని దాని సొంత ఇంటర్ప్రిటేషన్ యాడ్ చేయకూడదు. కాంటెక్స్ట్ చూడాలి. కీప్ ద వర్స్ ఇన్ ద కాంటెక్స్ట్, విల్ అండర్స్టాండ్ బైబుల్ వెరీ క్లియర్లీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇంత వచనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే, మొదటి వచనంలో ధనవంతులారా, ఎవరితో? మరి అంత్య దినాల్లో ఉన్నటువంటి ధనవంతులు అంటే యూదులైన వారు, నమ్మిన వారు, ధనం వెంట పరిగెడుతున్నటువంటి వారిని ఆ యూదులు హెచ్చరిస్తూ యాకోబు రాస్తున్నాడు, స్టాప్ రన్నింగ్ ఆఫ్టర్ ద రిచెస్ అని. యాకోబు 4వ పత్రిక చూద్దాం ఒకసారి. యుద్ధములు, పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి అని రాస్తూ, మీరు ఆశించుచున్నారు, మీకు దొరకట్లేదు. నరహత్య చేతులు మత్సరపడుతూ కానీ సంపాదించు, ఎందుకంటే దే ఆర్ ఆఫ్టర్ మనీ. యుద్ధము చేతులు కానీ దేవుని అడిగినందుకు మీకు ఏమీ దొరకదు. మీరు అడిగినను భోగ నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతున్నారు. దే ఆర్ ఆఫ్టర్ మెటీరియల్ థింగ్స్. వ్యభిచారులారా, దేవుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉన్న వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నాడు. యు ఆర్ రైచియస్, యు ఆర్ మేడ్ హోలీ. నీ ఐడెంటిటీ వేర్ బాడీ ఆఫ్ క్రైస్ట్లో. ఇక్కడ మాట్లాడుతున్న దేవుడు బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఎవరిని కూడా దేవుడు ఈ విధమైనటువంటి అడ్రస్సింగ్ చేయలేదు. పౌలు కూడా తన పత్రికలో బాడీ ఆఫ్ క్రైస్ట్ని ఈ విధంగా అడ్రస్సింగ్ చేయలేదు. సో ఇక్కడ మాట్లాడుతున్న దేవుడు యాకోబు ఈజ్ రైటింగ్ టు ద జూయిష్ చర్చ్. వ్యభిచారులారా, ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమిస్తారు, ఒక పక్క లోకాన్ని ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమిస్తున్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తూ ధనము వెంట, ఐశ్వర్యం వెంట, వాటి వెంట పరిగెడుతూ ఉంటే దేవుడు అతనికి శత్రువు అవుతాడు అని రాస్తున్నాడు. 6వ వచనం. ఓకే, ఆయన ఎక్కువ కృప అనుగ్రహించారు, అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి. ఎందుకు వచ్చిన అహంకారము అంటే, వీళ్ళు దేవుడి కంటే దేని ఎక్కువగా నమ్మారు? ధనం నమ్మారు, ఐశ్వర్యం నమ్మారు. మా ధన వృద్ధి, మా సామర్థ్యము, మా సంపాదన, మా శక్తి. అందుకే అహంకారం. దేవుడు అలాంటి అహంకారం ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడు, దీనికి కృప అనుగ్రహిస్తాడు. సో యాకోబు ఏం చేస్తున్నాడు అంటే, లవోదికీయ సంఘంలో ఉన్నటువంటి అనుభవస్తులను అనుభవకుండా వెళ్తున్న వాళ్ళని వాళ్ళు ఉద్దేశించి యాకోబు ముందు రాస్తున్నాడు. సో యాకోబు అదే హెచ్చరిక చేస్తున్నాడు, ఇప్పుడు దేవుడు కూడా అదే హెచ్చరిక చేస్తున్నాడు. లవోదికీయ సంఘమా, యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ద రిచెస్. అలా చేస్తే మీరు కోల్పోయే అవకాశం ఉంది, నాశనం అయిపోయే అవకాశం ఉంది. మీ ఆత్మస్థితి మీకు అర్థం కాని స్థితిలో మీరు పడిపోయారు. బీ కేర్ఫుల్ అని అంటున్నాడు. ఇప్పుడు కంపారిజన్ చూడండి. ఇప్పుడు లవోదికీయ సంఘము తను ఎలా చూసుకుంటుంది, లవోదికీయ సంఘాన్ని ప్రభు ఎలా చూస్తున్నాడు, ఈ రెండు కంపేర్ చేద్దాం ఒకసారి. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు? నేను ధనవంతుణ్ణి అనుకుంటున్నారు. ప్రభు అంటాడు, నువ్వు దౌర్భాగ్యుడు. వీళ్ళు నేను ధనవృద్ధి చేసి ఉన్నాను అంటున్నాడు. ప్రభు అంటాడు, నువ్వు దిక్కుమల్ల వాడివి అంటున్నాడు. నాకేమీ కొదవలేదు అని వీళ్ళు అనుకుంటున్నారు, నువ్వు దరిద్రవి అని అంటున్నాడు. ఇంకా ప్రభు 2 మాటలుగా ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్తున్నాడు, నువ్వు గుడ్డోడురా, నువ్వు నీ ఆత్మస్థితి నీకు అర్థం కావట్లేదు, నీ భక్తి, నీ ఆత్మస్థితి నీకు అర్థం కావట్లేదు. గుడ్డోడుగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇలాగా నీవు చాలా ఎక్కువగా హెచ్చించుకుంటున్నావు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎంత దళితుడు అంటే నువ్వు దిగంబడుగా ఉన్నావురా నా దృష్టిలో అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది వాళ్ళకున్న స్పిరిచువల్ కండిషన్. ఫిజికల్గా ఎస్, దే హ్యావ్ రిచెస్, దే హ్యావ్ మెటీరియల్ థింగ్స్, దే ఆర్ ప్రాస్పరింగ్. బట్ స్పిరిచువల్కి వస్తే వాళ్ళ ఆత్మీయ దరిద్రులు ఎలా ఉన్నారంటే దేవుని దృష్టిలో ఏమంటే వాళ్ళు దిగంబరులుగా కనపడుతున్నారు. సో ఇక్కడ వీళ్ళు అంటున్నాడు, మీరు లవోదికీయ సంఘంతో నువ్వు దరిద్రువు అంటున్నాడు. ఈ యొక్క మాటను స్ముర్మా సంఘంతో కంపేర్ చేస్తే, అక్కడ దేవుడు స్ముర్మా సంఘంతో ఏమంటాడు చూడండి, నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుదును, అయినను ధనవంతుడివే. అంటే స్ముర్మా సంఘం దరిద్రతలో ఉన్నప్పటికీ కూడా ప్రభు అంటాడు, మీరు ధనవంతులే. అంటే వాళ్ళు భౌతికంగా ఏమీ లేదు, కానీ ప్రభు కోసం రోషంగా నిలబడ్డారు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు ధనవంతుడివే. ఇక్కడ లవోదికీయ సంఘం ఏంటి? వీళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ దేవుని దృష్టిలో దేవునికి ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు దరిద్రుడవే. చూడండి, లోకం చూచేటువంటి కోణం వేరు, దేవుడు చూచేటువంటి కోణము వేరు. అయితే ఇప్పుడు ఈ స్థితిలో ఉంటేనే, ఈ స్థితిలో ఇలాంటి స్థితిలో ఉంటే వీళ్ళు నశించిపోయే అవకాశం ఉంది. అందుకే లవోదికీయ సంఘానికి దేవుడు ఒక పరిష్కారం ఇస్తున్నాడు. దాని నుంచి బయటపడడానికి ఒక పరిష్కారం ఇస్తున్నాడు. ఆ పరిష్కారమే 18వ వచనం. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు, అంటే ధనవృద్ధి చేసుకో. ఏ ధనవృద్ధి? దేవుని ఏడలో ధనవంతులు వేరు, లోకం విషయంలో ధనవంతులు కూడా వేరు. అయితే లవోదికీయ సంఘం ఒక
పరిస్థితి ఎట్లాగుందంటే దేవుని ఎడల ధనవంతులు అనేటువంటి కాన్సెప్ట్ వదిలేసి తమ కొరకే ధనం సంపాదించుకుంటుంది. ప్రభు ముందే చెప్పాడు కదా, ప్రభు సువార్తల్లో యూదులకు పరిచయం చేస్తున్నప్పుడు, రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆ రాజ్యంలో ప్రవేశించే కంటే ముందు ప్రభు వాళ్ళకు కొన్ని నియమాలు ఇచ్చాడు. ఏంట నియమము? మత్తయి సువార్త 6వ అధ్యాయం 19, 20, 21 వచ్చిన ఈ ఒకసారి ఆ హెచ్చరికను గమనించండి. భూమి మీద మీరు మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. సువార్త ప్రభు ఎవరు పరిచయం చేస్తున్నాడు? ఫర్ ద జ్యూస్. నేను ఎప్పుడైతే సువార్తలో ఉన్నటువంటి సందేశం, డాక్ట్రిన్ అది యూదులకే, బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు అంటే కొంతమంది నచ్చదు. ఎట్లా చెప్తారు పాస్టర్ గారు? సువార్తలో ఉన్నట్టు బోధ మంది కాదంటే ఎట్లా అండి? సువార్తలో ఉన్న సిద్ధాంతాలు మనవి కాదంటే ఎట్లా అండి? మాకు పౌలు పత్రికల్లో పౌలు రాసిన సిద్ధాంతాల కంటే సువార్తలో ప్రభు చెప్పిన మాటలే నాకు చాలా ముఖ్యము అని వాదించాలో కొందరు ఉన్నారు. కొందరు అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు కూడా, మాకు ప్రభు మాటలండి, మాకు పౌలు మాటలు కూడా మాకు వద్దండి అంతగా ఉంటాయి, మాకు యేసయ్య మాటలే కావాలి, ఆయన మాటలే మాకు అంతిమము, అల్టిమేట్ అని అంటారు. అవునా? అయితే ఈ మచ్చతో ఒకసారి భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు, ఈ మాట నీకు కూడా అప్లై అయితే మన దగ్గర అకౌంట్లో డబ్బులు ఎందుకున్నాయి? ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎందుకున్నాయి? పిల్లల భవిష్యత్తు కోసం ఎందుకు పాలసీలు చేసావు? ఎందుకు నువ్వు కూడబెడుతున్నావు? ఎవరు చెప్పండి, ప్రపంచంలో క్రైస్తవులు అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా? ఎంత ఉన్నాయో పక్కన పెట్టండి, ఉన్నాయా లేదా? బంగారం ఎందుకు కొంటున్నావు? ఎందుకు కూడబెడుతున్నావు? నీ పిల్లల భవిష్యత్తు కోసం ఎందుకు ప్లానింగ్ చేస్తున్నావు? ప్రభు ఏం చెప్పాడు ఇక్కడ? ధనము కూర్చుకోవద్దని చెప్తున్నావు. మరి నేను సువార్తలో సందేశం నీ కొరకైతే మనం యేసు ప్రభు మాట ఫాలో అవుతున్నావా? ఇక నేను యేసు ప్రభు మాటలు ఫాలో అవ్వద్దని చెప్పట్లేదు, అవ్వాలి. అంటే యేసు ప్రభువారు నేరుగా సువార్తలు చెప్పిన దానికంటే పౌలు ద్వారా చెప్పేటువంటి మాటలు అది కూడా ప్రభు మాటలే కదా. కాకపోతే ఆడియన్స్ వేరు, వేరే ఆడియన్స్ చెప్పి నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు? లేదంటే నాకే అంటే ఇక్కడ నుంచి ఎవరు కూడా ధనము అనేది ఉండకూడదు. సో మీ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని ఖాళీ చేసేయండి, బ్యాంక్స్ అన్ని ఖాళీ చేసేయండి, ఉండకూడదు. యేసు ప్రభుని అయితే నమ్ముతారు, యేసు ప్రభు మాటలు మాకు విలువ అంటారు, బ్యాంకులో మాత్రం బ్యాలెన్స్లు ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్, స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, చీటీలు అంటారు. మళ్ళీ ఇవంతా మరి ప్రభు వ్యతిరేకంగా మీరు వెళ్తున్నట్టే కదా, ప్రభు మాటకు మీరు భిన్నంగా వెళ్తున్నట్టే కదా. మరి ఈ మాట బట్టి ప్రభు మీకు తీర్పు తీరుస్తే మీరు ఎక్కడ నిలబడతారో చెప్పండి. అర్థమవుతుందా? దేవుడు ఇక్కడ మనకు చెప్పట్లేదు, దేవుడు ఇక్కడ మనకు చెప్పట్లేదు, వాళ్ళకు చెప్తాడు ధనం కూర్చుకోవద్దండి. ఎందుకు ధనం కూర్చుకోవద్దండి అంటున్నాడు అంటే త్వరలో 7 సంవత్సరాలు స్టార్ట్ అయిపోతున్నాయి. రాజీవనానికి వచ్చాడు, ఆ రాజ్యం కంటే ముందు ఏముండాలి? ట్రిబులేషన్, 7 years ట్రిబులేషన్. ఆ టైంలో వాళ్ళు కూర్చుకునేది ఏది కూడా వాళ్ళకి అక్కడికి రాదు. అందుకే వాళ్ళు ఆస్తులు అమ్మేస్తున్నారు, అమ్మేసి అవి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. అప్పుడు అపోస్తులు అందరికీ పంచుతున్నారు. సో ప్రభు అంటాడు ధనం కూర్చుకోవద్దు, అక్కడ చిమ్మటయు తుప్పు తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగలించదు, పరలోకమందు మీకు ధనం కూర్చుకోనండి. అక్కడ చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలేరు. పరలోకమందు, పరలోకం అంటే ఏంటి? మనం ఉండే లోకమా? పరలోకం అంటే ఏంటి? వీళ్ళ ప్రకారంగా పరలోకము, పరలోక రాజ్యం అంటే ఏంటి? 1000 ఏళ్ల పాలన, 1000 ఏళ్ల పాలన. అక్కడ కూర్చుకోమంటున్నాడు. దేవుడు అంత స్పష్టంగా చెప్తే, దేవుడు అంత స్పష్టంగా క్లియర్గా చెప్తే ఇప్పుడు లౌకిక సంఘం ఏం చేస్తూ ఉంది? మెటీరియల్ థింగ్స్లో పడిపోయి. అందుకే దేవుడి సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఏ ధనం కోసం చూడమంటున్నాడు? 1 పేతురు 1వ అధ్యాయము 4-5 వచనాలు. మృతుల నుండి యేసు క్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. అంటే వచ్చేసిందా? రాబోతుందా? రాబోతుంది. కలుగునట్లు ఆయన తన విశేషమైన కనికర చొప్పున మనల్ని అర్పింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. అంటే మీకు రక్షణ వచ్చేసిందా? రాబోతుందా? మన రక్షణ అనుకోండి, ఈరోజు నమ్మామా, ఈ రోజే మనకు రక్షణ, ఈ టైంకి రక్షణ. కానీ సాల్వేషన్ యాజ్ ఎ నేషన్గా, అంటే ఒక దేశంగా, ఒక జనాంగంగా యూదులకు రక్షణ ఎప్పుడు వస్తుంది? అది ప్రభు రాకడప్పుడు వస్తుంది. ఓకే, అది కడవరి కాలమందు బయలుపరచబడు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రం చేయబడు.
దిస్ ఇన్హెరిటెన్స్ వెయిటింగ్ ఫర్ యూ. సో పేతురు ఏమైనా వార్నింగ్ ఇస్తున్నాడు? మనకు ఒక స్వాస్థ్యం ఉంది, మనకు అది అక్షయమైనది, నిర్మలమైనది, అది వాడమారది. ఆ స్వాస్థ్యం కోసం పరిగెత్తండి. ఈ లోకంలో ఈ లోకంలో చిమ్మెట, తుప్పు తినివేసి దానికోసం ఎందుకు పోట్లాడతారండి? అది మిమ్మల్ని కాపాడలేదు, దానికోసం కాదు, మీరు దానికోసం మీరు పోట్లాడండి. పేతురు అందుకే అదే విధమైన హెచ్చరిక చేస్తున్నారు. అర్థమవుతుందా? సో లవదిక ఏం చేస్తుంది? కంప్లీట్గా మారిపోయింది. స్పిరిచువల్ రిచెస్ కంటే మెటీరియల్ రిచెస్ వెంట పరిగెడతాం. రెండవది, అగ్నిలో పుట్టము వేయబడిన బంగారమును అంటున్నాడు. అగ్నిలో పుట్టము వేయబడిన బంగారం. సో బంగారం అంటే ఏంటిది? ఇట్ రిప్రజెంట్స్ ద డైటీ ఆఫ్ క్రైస్ట్. మనకు రాజులో ఉంటుంది, రాజదండము ఉంటుంది. రాజులో ఏముంటుంది? రాజదండము ఉంటుంది. హామాను యూదులందరినీ కూడా చంపడానికి కుట్రమంటున్నప్పుడు ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే ఎస్తేరు ఒక మాట అంటుంది కదా, ఏమని? రాణి ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఇప్పుడ రాజు చూడగా ఆమె ఏందో అతనికి దయ పుట్టాను. అంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నపాట ఎవరైనా రాజు వద్ద డైరెక్ట్కి వెళ్తే వారికి మరణశిక్ష. రాజు వద్దకు వెళ్ళాలంటే అపాయింట్మెంట్ ఉండాలి, అనుమతి ఉండాలి. లేకోకుండా వెళితే మరణశిక్షనే. సో అయితే రాజు తన చేతిలో నుండి బంగారపు దండము ఎస్తేరు తట్టు చాపగా, బంగారు దండము చేపడితే చాపాడో అంటే అప్పుడు ఎస్తేరు అంగీకరించబడింది. సో ఇక్కడ రాజదండము ఏంటిది? అప్రూవల్. రాజు అనుమతించాడు, అందుకే ఎస్తేరు లోనికి వచ్చింది, అంగీకరించబడింది. అటువలే యేసు ప్రభువు కూడా రాజదండం ఉంది. హెబ్రీ 1:8 నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది. సో రాజదండం అంటే అది ఉంటేనే అనుమతి. ఎలాగైతే ఎస్తేరు అనుమతించబడుతుందో ప్రభు అంటాడు ఇక్కడ, నువ్వు ధనవృద్ధి చేసుకోవాలి. రెండవది నా అనుమతి, నా రాజదండం, అది ఇంపార్టెంట్. సో నేను నీవే అధికారే ఉన్నాను, నన్ను వదిలిపెట్టి మీరు ఇంకో దాన్ని పరిగెడుతున్నారు, మీకు అది రక్షణ ఇవ్వలేదు. సో మీకు కావాల్సింది ఏది? రాజదండం కావాలి, నా అప్రూవల్ కావాలి, నా డైటీని తెలుసుకోండి, నేను ఎవరో తెలుసుకోండి అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. అలాగే తెల్లని వస్త్రములు మీరు కొనాలి అని మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి? నిజంగా తెల్ల వస్త్రం కొనమంటున్నాడా? కాదు. అంటే ఇట్స్ ఎ ఇన్విటేషన్ ఫర్ సాల్వేషన్. రక్షణ పొందండి అని చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆహ్వానం. అంటే వీరు దేవుడు ఎలా ఉన్నారు? దిగంబరులుగా ఉన్నారు, సిగ్గుతో ఉన్నారు, పాపంలో ఉండిపోయారు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు దిగంబడివిగా నీవు ఉన్నావు, నువ్వు బట్టలు కొనుక్కోరా బాబు అంటాడు. సో ఎప్పుడైతే వీళ్ళు మారుమనస్సు పొందుతారో, ఎప్పుడైతే వీళ్ళు ప్రభు వైపు తిరుగుతారో, అప్పుడు దేవుడు వీరికి వస్త్రాలు ధరింపజేస్తాడు. దీని గురించి ఒక ప్రవచనం మనము గమనిద్దాం. యెషయా 61:10. యెషయా 61:10. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగా, ఆభరణముతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి, రక్షణ వస్త్రములు ధరింపచేసి ఉన్నాడు. నీతిను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. రక్షణ వస్త్రము, నీతిను పైబట్ట. సో ఒక వ్యక్తి ప్రభువై తిరిగినప్పుడు ఏమవుతుంది? అతని అవమానము కప్పబడుతుంది, పాపము తొలగించబడుతుంది, దేవుడు ఆ వ్యక్తిని కప్పుతాడు. సో దేవునికి సాతానుకు ఉన్నటువంటి ఒక లక్షణం చూపిస్తాను, ఒక కంపారిజన్ మీకు చూపిస్తాను. మంచి సమయాన్ని కథ చదివినప్పుడు ఆ వ్యక్తి యెరూషలేము నుండి ఎరుకోకి దిగి వెళ్తున్నప్పుడు ఏమైంది? దొంగల చేత చిక్కాడు. చిక్కినప్పుడు ఏమైంది? అతను మా కొట్టి కొర ప్రాణముతో వదిలేశారు, దిగంబుడుగా వదిలేశారు, పైబట్ట తీసుకెళ్ళిపోయారు, దిగంబుడుగా వదిలేశారు. అపవాది ఒక విశ్వాసం ఏం చేస్తాడు? దిగంబుడుగా నిలబెడతాడు. అపవాది ఎక్స్పోజ్ చేసే మినిస్ట్రీ. కానీ దేవుడు ఏం చేస్తాడు అంటే, ఒక వ్యక్తి నమ్మి యేసు వద్దకు వచ్చినప్పుడు దేవుడు అతన్ని కప్పుతాడు, అతనికి వస్త్రాన్ని కప్పుతాడు, నీతిన వస్త్రం కప్పుతాడు, రక్షణ వస్త్రం ఇస్తాడు. సో దేవునిదేమో కవరింగ్ మినిస్ట్రీ అంటే కప్పేటువంటి పరిచర్య, అపవాదేమో ఎక్స్పోజింగ్ పరిచర్య. ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారంటే, చాలామంది ఊరికనే వేరే వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తుంటారు, తెలియకోకుండా అపవాది పరిచర్య వీళ్ళు భుజాల మీదకి వేసుకుంటుంటారు. ట్రూ నేచర్ ఆఫ్ గాడ్ ఏమంటే, హీల్ నెవర్ ఎక్స్పోజ్. సాధ్యత నేను కప్పడానికే ట్రై చేస్తాడు, కప్పుతాడు దేవుడు. అది దేవుని యొక్క పరిచర్య. ఓకే, సో ఇక్కడ లవోదిక్య సంఘంతో అదే అంటాడు, వస్త్రములు, తెల్లని వస్త్రాలు కొను అంటే నీతి వస్త్రాలు, నీతి క్రియలు కావాలి, అది దానికోసం నువ్వు ప్రాకులాడు అని దేవుడు అంటున్నాడు. ప్రకటన 19:8 చూడండి, మరి ఆమె ధరించుకొట్టకు ప్రకాశమును నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధ నీతి క్రియలు. సో అక్కడ నారబట్టలు, నార అంటే తెల్లది,
తెలుపు బట్టలు, వైట్ లైనెన్, తెల్లని వస్త్రములు. ఏంటివి? నీతి క్రియలు. ఇక్కడ లవోదికీయ సంఘం అంటున్నాడు, ఆ నీతి క్రియలు చేయి. నేను ఏ క్రియలైతే నేను సువార్తలో చెప్పానో ఆ క్రియలు చేయి, లేకపోతే నువ్వు దిగంబడుగా నిలబడతావని ప్రభు చెప్తున్నాడు. అయితే మన కృపాకాలంలో మనం ఎవరైనా దేవుని దృష్టిలో దిగంబులుగా కనపడుతున్నామా? కొంతమంది అనుకుంటుంటారు, ఏమో నేను దేవుని దృష్టిలో నేను దిగంబడుగా కనపడుతున్నానేమో అని. నో, రక్షించబడిన తర్వాత నువ్వు దిగంబడివి కావు. నేను తెల్ల వస్త్రాలు కొనమని నీకు చెప్పట్లేదు. నువ్వు దిగంబడివి కావు. కారణం ఏంటి తెలుసా? రోమా 4వ అధ్యాయము 4-5 వచ్చి మీరు బాగా పరిశీలన చేయండి. దేవుడు నేను నీతిమంతులుగా చేశాడు, ఉచితంగా నీతిమంతులు, క్రియలు లేకోకుండా దేవుడు నీతిమంతులుగా చేశాడు. ఏ నీతి క్రియల గురించి అయితే దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అవి పరిశుద్ధ నీతి క్రియలు కదా. అవి చేస్తేనే, అంటే అవి బట్టలతో పోల్చబడ్డాయి. కానీ ఇక్కడ కృపాకాలంలో దేవునికి నీతి ఎలా ఇచ్చాడు? క్రియల ద్వారా ఇచ్చాడా? కాదు, విశ్వాసము ద్వారా ఇచ్చాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి నమ్ముతాడో, విశ్వసిస్తాడో, దేవుడు ఆ వ్యక్తిని నీతిమంతులుగా మారుస్తున్నాడు. నో యు ఆర్ రైచియస్. కాబట్టి నువ్వు దిగబడు కాదు. నీకు లవోదికీయకి ఇవ్వబడిన సందేశం నీకు వర్తించదు. యు ఆర్ నాట్ నేకెడ్ ఇన్ గాడ్స్ సైట్. యు ఆర్ రైచియస్. గాడ్ క్లోత్డ్ యు విత్ రైచియస్. హీ హాస్ ఇంప్యూటెడ్ హిస్ రైచియస్ టు యూ. ఆయన నీతి నీకు ఇవ్వబడింది. ఆయన క్రియలు నీ క్రియలుగా మార్చబడ్డాయి. ప్రైజ్ గాడ్. నీ క్రియల ద్వారా రాలే నీతి, అది రాదు కూడా. మానవ నీతి క్రియలు నీతి కొట్టులతో సమానం. అందుకే ఆయన క్రియల ద్వారా ఆయన క్రియలు నీ క్రియలుగా చేయబడ్డాయి. అందుకే ఆయన నీతి నీకు ఇవ్వబడింది. యు ఆర్ రైచియస్. ప్రైజ్ గాడ్. ఓకే. అండ్ మూడవది ఏం గుణమంటున్నాడు? నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక. అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద స్పిరిచువల్ విజన్. ఇదేమో కాటుక అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడంలో చాలా టాప్లో ఉంది ఇది లవోదికీయ. నీకు ఫిజికల్ సైట్ కాదు, నీకు స్పిరిచువల్ సైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దాని స్థితి ఏంటో దానికి అర్థం కావట్లేదు. ఒకవేళ దాని ఆత్మీయ స్థితి ఏంటో దానికి అర్థమై ఉంటే వెంటనే మారుమనసు పొందేది, వెంటనే తగ్గించుకొని ప్రభు పాదాల మీద పడేది. కానీ లవోదికీయ ఒక స్థితి, దాని స్థితి దానికే అర్థం కావట్లేదు, కనిపించట్లేదు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు గుడ్డితనంలో ఉన్నావు కాబట్టి కొంచెం నువ్వు నీ దృష్టి కలిగినట్లుగా నీ కన్నుకు కాటుకో. యు నీడ్ విజన్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్. ఏమిట్రా ఇంకో మాట చెప్పండి. రక్షించబడని ప్రతి విశ్వాసి కూడా గుడ్డోడే. రక్షించబడని ప్రతి విశ్వాసి కూడా గుడ్డోడే. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, ఏమో నేను కూడా గుడ్డోనేమో, ప్రభా నా కన్నులు తెరువు, నేను గుడ్డోని. యు ఆర్ నాట్ బ్లైండ్. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ మాట బాగా జాతికి వినాలి. రక్షించబడకముందు నువ్వు గుడ్డివాడివి. 2 కొరింథీయుల 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాడు. ఎవరు? యుగ సంబంధమైన దేవత. అవిశ్వాసులకి గుడ్డితనం ఉంది. అవిశ్వాసులు ఉన్నారు కాబట్టి వాళ్ళు గుడ్డితనం. కానీ ఎప్పుడైతే నువ్వు సువార్తను అంగీకరించావో, ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించావో, ఆయన డెత్, బరియల్, రిజరక్షన్ ఎప్పుడైతే విశ్వసించావో, ఏమైపోతుంది? యు ఆర్ నో మోర్ బ్లైండ్. ఎఫెసీయుల 1వ అధ్యాయం 17వ వచనం, మరియు మీ మనోనేత్రంలో వెలిగింపబడినందున. ఈ మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? ఎస్. దేవుడు ఇప్పుడు నేను గుడ్డివాడుగా చూడట్లేదు. రక్షించబడక ముందు నువ్వు గుడ్డివాడివి. ఇప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. యు ఆర్ నాట్ బ్లైండ్. కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను గుడ్డివాడిని కాదు. నేను ప్రభుని నమ్మాను, విశ్వసించాను, ఆయన రక్షకుడు తెలుసుకున్నాను. ఈరోజు ప్రపంచంలో చాలా మంది యేసు దేవుడిని తెలుసుకోక ఇంకా గుడ్డితనంలో ఉన్నారు. వాళ్ళకి ఫిజికల్ సైట్ ఉంది కానీ స్పిరిచువల్ సైట్ లేదు. మనకి ఆ స్పిరిచువల్ సైట్ ఉంది, మనకి ఫిజికల్ ఉంది, స్పిరిచువల్ సైట్ కూడా ఉంది. అందుకే మనం చూడగలుగుతున్నాం, యేసుని దేవుడుగా చూడగలుగుతున్నాం. అది చూడాలంటే ఆ మనోనేత్రాలు వెలిగించబడాలి. మనకు వెలిగించబడ్డాయి. అందుకే పౌలు అంటాడు కదా, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని. అంటే మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, బానే ఉంది. కానీ 19వ వచనం, తన్ను తెలుసుకుంటే ఎందు మీకు జ్ఞానము ప్రత్యక్ష కలిగిన మనసు మీకు అనుగ్రహించండి. ఇప్పుడు మన స్టేట్ ఏంటి? రక్షించబడ్డాక యు ఆర్ నాట్ బ్లైండ్,
మీ మనసులు వెలిగించబడ్డాయి. కాకపోతే మీకు ఏం కావాలి? జ్ఞానము, ప్రత్యక్షత, విజ్డమ్ అండ్ రెవల్యూషన్. ఇది ఎంతగా ఉంటే అంతగా ఆయన మీరు తెలుసుకుంటారు. పౌలు దానికోసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు ఎందుకు ఉండాలి? కారణం ఏంటి తెలుసా? మొదకొంది 2వ అధ్యాయము 14 వచ్చిన ప్రకారం ఏంటంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరించలేడు. అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు లేదా భౌతిక సంబంధి దేవుని యొక్క స్పిరిచువల్ థింగ్స్ని గ్రహించలేడు. అవి అతనికి వెర్రితనంగా కనపడతాయి. సో మరి దేవుని ఆత్మ విషయాలు గ్రహించాలి అంటే ఆత్మ అనుభవం కావాలి. దానికి ఏం కావాలి? జ్ఞానము, ప్రత్యక్షత కావాలి. పౌలు ఎఫెసు సంఘం కోసం దాని కోసం ప్రార్థన చేస్తున్నారు. ఓకే, సో యు ఆర్ నాట్ బ్లైండ్. యు ఆర్ నాట్ బ్లైండ్. ప్రభా నా కన్ను తెరువు, నా కన్ను తెరువు, సువార్తలో ఉన్నటువంటి ప్రార్థనలు చేయబాకండి. యు ఆర్ నాట్ బ్లైండ్. మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఈ మాట అండర్లైన్ చేయండి. మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంది ఏమంటే, ప్రభా నాకు జ్ఞానం ఇవ్వయ్యా, ప్రత్యక్షత ఇవ్వయ్యా. పౌలు పత్రికలో చాలా విషయాలు నువ్వు రాసి పెట్టవయ్యా. చాలా సంగతులు, గూఢమైనటువంటి జ్ఞానం ఉందయ్యా. అది అర్థం చేసుకోవడానికి నా భౌతికమైనటువంటి మైండ్ సరిపోదు. నాకు నీ జ్ఞానం కావాలి, నీ ప్రత్యక్ష గల మనసు నాకు కావాలి, నాకు దయచేయి. దానికోసం అడుగు, దేవుడు ఇస్తాడు. సో ఈ సంఘంతో దేవుడు ఇవి కొనమట్టు ఇవి ఉండాలి. దిస్ ఇస్ సొల్యూషన్. అండ్ 19 వచనం, నేను ప్రేమించే వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందు. అంటే వీరంతా తెలుసుకొని ఏం చేయాలి? మారుమనస్సు పొందాలి. లేకపోతే నేను శిక్షిస్తాను. మారుమనస్సు పొందితే నేను శిక్షించను, మారుమనస్సు పొందకపోతే నేను శిక్షిస్తాను. సో ఇక్కడ శిక్ష గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. అంటే కృపాకాలం దేవుడు మనం శిక్షిస్తున్నాడా? ఇది కృపాకాలమా లేదా దేవుడు శిక్షించే కాలమా? దేవుడు శిక్షించే కాలం కాదు. మన మీద పడవలసిన వంటి దోష శిక్ష అంతయు కూడా క్రీస్తు మీద మోపబడింది. దేవుడు నిన్ను శిక్షించట్లేదు. పడాల్సిన శిక్ష అంతా కూడా ప్రభు మీద పడింది. అండ్ ప్రభుని విశ్వసించాము కాబట్టి ఆయన మన అపరాధాలన్నిటి కూడా క్షమించేశాడు. ఆయన మన అపరాధాలన్నీ కూడా క్షమించారు. సో అపరాధాలన్నిటి అంటే ఏంటిది? ఆ పాపాలు ఒప్పుకునేంత వరకు జరిగినటువంటి మాత్రమేనా? నో, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్నిటిని దేవుడు క్షమించేసాడు. అర్థమవుతుందా? చాలా మంది ఒక మైండ్ సెట్ ఏమిటంటే, ఓకే అప్పటి వరకు మాత్రమే, మళ్ళీ పాపం చేస్తే నువ్వు మళ్ళీ ఒప్పుకోవాలి, మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ ఒప్పుకోవాలి. నో, ఏమండి, ఈ రాత్రి నువ్వు రక్షించబడ్డావు లేదా ఈ నిమిషం నువ్వు విశ్వసించావు. విశ్వసించిన వెంటనే దేవుడు ముద్ర వేసాడు. అంటే ముద్ర వేసేటప్పుడు దేవుడు తెలియదా నెక్స్ట్ నువ్వు పాపం చేస్తావని? లేదా ఒక సంవత్సరం తర్వాత పడిపోతావని దేవుడు తెలియదా? తెలిసి దేవుడు ఎట్లా ముద్ర వేసాడు? దేని బట్టి ముద్ర వేసాడు? ఏమిట్రా, నువ్వు నీ అపరాధాలన్నీ కూడా పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ క్రియలతో సంబంధం లేకుండా యూఆర్ ఫర్గివెన్ కాబట్టే దేవుడు నీకు ముద్ర వేశాడు. మనం ఒప్పుకోవాలి కదా పాస్టర్ గారు. 1 యోహాను పత్రిక మీద డీటెయిల్ అనాలిసిస్ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ దేవుడు ఒక వ్యక్తిని శిక్షిస్తున్నాడు నాది అర్థం ఏంటి అంటే, అతనికి మారమనస్సు లేదు, అతను రక్షించబడలేదు, అండ్ దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడు. బట్ ఇన్ ది గ్రేస్ పీరియడ్ వీఆర్ సేవ్డ్ బై ద గ్రేస్. ఆమేన్. 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడు భోజనము చేయుదును. తలుపు తట్టుచున్నాను అన్న మాట గమనించండి. ఇక్కడ యేసు ప్రభువారు ఏ తలుపు తడుతున్నాడు? ఏ తలుపు తడుతున్నాడు? కొంతమంది ఏమంటారంటే సువార్త కోటికల్లో, ఇదిగో యేసు ప్రభువారు హృదయం తలుపు తడుతున్నాడు. ఎవడు చెప్పాడు యేసు ప్రభువారు హృదయం తలుపు తడుతున్నాడు? ఎవరు చెప్పారండి? ఇక్కడ యేసు ప్రభువారు ఏ తలుపు తడుతున్నాడు? సంఘపు తలుపు తడుతున్నాడా? అవిశ్వాస తలుపు తడుతున్నాడా? హీఈస్ నాకింగ్ ద జూవిష్ చర్చ్. ఇక్కడ అవిశ్వాసులు లేదా లోకస్తుల తలుపు హృదయాలు తట్టట్లేదు. మనం దాన్ని కంప్లీట్గా మెసేజ్ మార్చేసాం. హృదయం అనేది తలుపు వద్ద ప్రభు తడుతున్నాడు, వాకిలి తీసి లోనికి వస్తాడు. అంటే ప్రకటనలో ఉన్నటువంటి మెసేజ్ తీసుకొచ్చి కంప్లీట్గా దాన్ని ట్విస్ట్ చేసేసి అది సువార్తకు మనము చెప్పేస్తున్నాం. హీఈస్ నాకింగ్ ద చర్చ్ డోర్. అంటే సంఘపు తలుపు తడుతున్నా అంటే సంఘంలో ఉన్న వాళ్ళంతా ఎవరు? రక్షించబడిన వాళ్ళ, రక్షించబడని వారి యొక్క వారా? ఇక్కడ రక్షించబడిన వారిలంతా ఆ సంఘపు తలుపు ప్రభు తడుతున్నాడు. ఈ సంఘ స్థితి ఎలాగుంది? ఆయన వెలుపల నిలబడుతున్నాడు, తలుపు తడుతున్నాడు. అంటే ప్రభు కొరకు తలుపు వేయబడింది. ప్రభు కొరకు తలుపు వేయబడింది.
క్లోజ్డ్ డోర్. దీన్ని మీరు ఫిలదెల్ఫియా సంఘంతో కంపేర్ చేయండి. ఫిలదెల్ఫియా సంఘంతో ఏంటి? అది ఓపెన్ డోర్. ఇదిగో తలుపు ఎదుటనే తెరిచి ఉన్నాను, ఓపెన్ డోర్. లవోదికీయ సంఘం ఏమో క్లోజ్డ్ డోర్, కంప్లీట్లీ ఉల్టా. ప్రభుకే తలుపు వేయబడింది, అయినా ప్రభు ఏం చేస్తున్నాడు? తలుపు. చూడండి, ఇక్కడ ఆయన బద్దలు కుటుంబంలోకి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన తలుపు తడుతున్నాడు. ఈ పిక్చర్ని మనము పరమగీతంలో కూడా చూస్తాం. పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనం. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సోదరి, నా ప్రియురాల, నా పరమ నిష్కలంకురాల ఆలకింపము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కొరియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిట తట్టుచున్నాడు. యేసుప్రభువు ఏం చేస్తారంట? ప్రియుడు ఏం చేస్తున్నాడు? వాకిట. బ్రైడ్ ఎవరు తర్వాత చూద్దాం, మనం సపరేట్గా వీడియో చేద్దాం. సో ఇక్కడ వధువు ఎవరు, ప్రియురాలు ఎవరు అనేది సపరేట్గా వీడియో చేద్దాం. ఆ వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మతిపోతుంది, ఫీజులు పోతాయి. సో ప్రభు యొక్క ప్రియురాలు ఎవరు, ప్రభు యొక్క వధువు ఎవరు అనేది సపరేట్గా వీడియో చేద్దాం. ఇక్కడ ప్రభు తలుపు తడుతున్నాడు. ఈజ్ నాకింగ్ ద చర్చ్ డోర్. హీఈస్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఒకవేళ వీళ్ళు యథార్థముగా ప్రభు హెచ్చరికను విని మారు మనస్సు పొంది ప్రభు వైపు తిరగగలిగితే, ప్రభు చెప్పినట్టుగా చేసి ప్రభు వైపు తిరగగలిగితే, పేతురు పెంతెకోస్తు దినమున చెప్పిన మాట నెరవేరుతుంది. ఆ రోజు పేతురు ఏం చెప్పాడు? పెంతెకోస్తు దినమున అపోస్తలుల 3వ అధ్యాయము 19వ వచనంలో, ప్రభు సమ్ముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చును అంటే మీరు తెలియక సిలువేశారు, అజ్ఞానంలో సిలువేశారు, ఇప్పటికైనా మారండి, ఆయన వస్తున్నాడు, రాజ్యం చేస్తాడు. కాబట్టి ప్రభు నుండి విశ్రాంతి కాలంలో వస్తున్నట్లుగా మీరు ఏం చేయాలి? మీ కొరకు నియమించిన యేసు క్రీస్తుని ఆయన పంపునట్లు. ఆల్రెడీ వచ్చారు, మీరు చంపేశారు. ఇప్పుడు మీ కొరకు నియమించిన యేసు క్రీస్తుని ఆయన పంపునట్లు మీ పాపలు తుడిచివేయబడి నిమిత్తము మారుమనస్సు పొంది తిరగండి. మీరు మారుమనస్సు పొంది తిరుగుతూ ఏమవుతుంది? దేవుడు యేసు ప్రభువాన్ని మళ్ళా మీకోసం పంపిస్తాడు. మీకోసం పంపబడినప్పుడు ఏమవుతుంది? ఆ విశ్రాంతి కాలంలో రెస్ట్. ఇప్పుడు యూత్లో ఏం చేస్తారు? దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రెస్ట్, ఫైనల్ రెస్ట్. సో మిలీనియం రూల్ ఏంటిది? ఇట్స్ అ ఫైనల్ రెస్ట్ అది. కాబట్టి ప్రభు వస్తాడు, ఆ రాజ్య స్థాపన చేస్తాడు, అప్పుడు మనకి విశ్రాంతి కాలం లభిస్తుంది. సో ఇప్పుడు లవోదికీయ సంఘం కూడా ప్రభు మాట విని, ప్రభు స్వరము విని తలుపు తీసి ప్రభుని ఆహ్వానిస్తే ఏమవుతుంది? ఎస్, కార్యం జరిగిపోతుంది. అందుకే ప్రభు తడుతున్నాడు. అయినా కూడా ఆ తలుపు తీయడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రభు స్వరం వినపట్లేదు. అంటే అంతగా లౌకికమైన విషయాల్లో దూరిపోయారు. ప్రభు స్వరము వినిపించలేనంతగా వాళ్ళు పడిపోయారు. నిలుచుండి, అమ్మాట చూడండి, నిలుచుండి. దిస్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్. అది నిలబడ్డాడు. బైబిల్లో దేవుడు నిలబడ్డాడు అంటే టు ద జూవిష్ మైండ్ ఇట్ ఈస్ అ పిక్చర్ ఆఫ్ జడ్జిమెంట్. అది తీర్పును సూచిస్తుంది. ఇది మనము ప్రీవియస్ లెసన్లో కూడా మనం చూస్తాం. దేవుడు నిలబడ్డాడంటే వాడికి మూడింది అని అర్థం. కొన్ని వచనాలు చూపిస్తాను. 82వ కీర్తన మొదటి వచనం, దేవుడు సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎందుకు నిలిచి ఉన్నాడు? దేవుడు మధ్యాహ్న తీర్పు తీర్చుచున్నాడు. సో ఎక్కడైనా సరే దేవుడు నిలబడ్డాడు అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ద జడ్జిమెంట్. యెషయా 3వ అధ్యాయము 13వ వచనం, యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. ఇట్ స్పీక్స్ అబౌట్ జడ్జిమెంట్. అపస్కారం 7వ అధ్యాయంలో స్టెఫెన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆ స్టెఫెన్ ఏ దర్శనం చూస్తున్నాడు? ఆయన ఆకాశం వైపు తీరు చూచి దేవుని మహిమ, యేసు దేవుడి కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట ఎప్పుడైతే స్టెఫెన్ చూశాడో, స్టెఫెన్ అంటున్నాడు, నేను అట్లా రాళ్ళతో కొడతారా బాబు, ఇదిగో దేవుడు దేవుడి కుడి పార్శ్వమున నిలుస్తున్నాడు. ఏ యేసు గురించి అయితే మీకు చెప్పానో ఆ యేసు దేవుడి కుడి పార్శ్వమున నిలబడ్డాడు రా అనగానే యూదుకు అర్థమైంది. అంటే ఆ యేసు వచ్చి మమ్మల్ని చంపేస్తాడా, తిరుగు తెరుస్తాడా? అందుకే వాళ్ళు వెర్రి కోపముతో రాళ్ళతో కూడా చంపేశాడు. చూడండి. సో నిలబడుట అంటే ఏంటిదంటే ఇట్స్ అ పిక్చర్ ఆఫ్ జడ్జ్మెంట్. ఇప్పుడు అలాగే యేసుప్రభువు వారు కూడా ఏం చేస్తారంటే న్యాయాధిపతి వాకిట నిలబడ్డారు. ఎందుకు? టు ఎగ్జిక్యూట్ హిస్ జడ్జ్మెంట్. అది భయంకరమైనటువంటి శ్రమ. అది చోటు చేసుకునే కంటే ముందుగా ఫైనల్గా సంఘానికి వార్నింగ్ ఇస్తూ తలుపు తడుతున్నాడు. చాలా ప్రేమగా తడుతున్నాడు. ఓపెన్ ద డోర్, క్రియలు సరి చేసుకోండి, మారండి, మీరు ఓపెన్ చేయండి,
అంటే ఒక ఫైనల్ అవకాశం ఇస్తున్నాడు ఆ సంఘానికి. అందుకే ప్రభు అంటాడు కదా, ఏమని, తలుపు నుండి తట్టుచున్నాను, నేను అతని వద్దకు వచ్చి, తలుపు తీస్తే నేను అతని వద్దకు వచ్చి, ఇట్ స్పీక్స్ అబౌట్ సెకండ్ కమింగ్. అంతేగాని హృదయంలోకి వచ్చి ఆ కాన్సెప్ట్ కాదు ఇక్కడ. నేను అతని వద్దకు వచ్చి, ఇట్ స్పీక్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్. అతనితో నేను, నాతో కూడా అతను భోజనము చేయదుము. ఇది స్వార్థలు ఎన్నోసార్లు చెప్పింటాము. హృదయాన్ని కంపేర్ చేసి ప్రభు లోనికి వస్తాడు, బాగానే ఉంది. కలిసి భోజనం చేయడం ఏంటి అంటే, మనం టేబుల్ మీద కూర్చొని మనము ప్రభు కలిసి భోజనం చేస్తామా? ఫేస్ టు ఫేస్ అలా సహవాసం చేస్తామా? అలాగే భోజన కార్యక్రమం ఉంటుందా? ఇక్కడ మాట్లాడుతున్నది నీతో నాతో కాదు, ఇక్కడ మాట్లాడుతున్నది టు ద జూవిష్ ఆడియన్స్. ఎందుకంటే భోజనం ఈజ్ ఎ ఫెలోషిప్. ఇదే మాట కదా దేవుడు లూకా 12వ అధ్యాయంలో 36-37 వచనంలో ప్రభు చెప్పాడు ఉపమానంలో. తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అంటే ప్రణందలు ప్రభు తడుతున్నాడు కదా, ఆయన పెళ్లి కుమారుడు కదా. ఇక్కడ కూడా పెళ్లి కుమారుడు గారు యేసు ప్రభు వారే. అందుకే సువార్తలు రెవల్యూషన్ని కలిపి చదవాలి. అక్కడున్న సందేశము ప్రజ్ఞందుల సందేశానికి మ్యాచ్ అవుతుంది. తట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చునో, ఎవరైతే వచ్చి తలుపు తీస్తాడో అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు వెనుకగా ఉన్నట కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్తారు. సేమ్ మనకు బుక్ ఆఫ్ రెవల్యూషన్ లవోదిక సంఘంతో అదే అంటాడు, తలుపు తడుతున్నా. సువార్తలను చెప్పినట్టుగానే తలుపు తడుతున్నా. తలుపు తీస్తే ఇదిగో నేను చెప్పినట్టుగానే సహవాసం ఉంటుంది. ఈజ్ నాకింగ్ ద డోర్ ఆఫ్ ఎ జూవిష్ చర్చ్. 20 వచనం, నేను జయించి అంటే ఎవరైతే తలుపు తీస్తారో, ఇప్పుడు ప్రామిస్ ఇస్తున్నాడు. తలుపు తడుతున్నాడు ఓకే, బట్ ఓపెన్ చేసి నేను చెప్పినట్టుగా చేస్తారు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసం మీద కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసం ముందు కూర్చుండనిత్తును. అంటే ఇక్కడ ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? ఇక్కడ తండ్రితో కూడా ఆయన సింహాసం ముందు కూర్చుండి. ఇప్పుడు ఇందాక స్టార్టింగ్లో మనం ఒక మాట అనుకున్నాం, ఆయన దేవుని సృష్టిలో అంటే యేసు ప్రభు సృష్టించబడ్డాడు, ఆ తర్వాత అన్ని సృష్టించబడ్డాడు. జీసస్ ఇస్ నాట్ గాడ్ అని వాదించాలి చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చున్నారు? తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి. కాబట్టి తండ్రి అంటే యేసు ప్రభు వారు దేవుడు కాకపోతే తండ్రితో ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. అసలు ఎవరైనా కూర్చోగలుగుతారు? అలాగా ఎవరైనా క్రియేటెడ్ థింగ్స్ సృష్టించబడినది సృష్టికర్తతో పాటు సమానంగా కూర్చోగలుగుతుందా? నా ప్రశ్న కింద కామెంట్స్లో తెలియజేయండి ఒకసారి. కానీ యేసు ప్రభు తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్నాడు. యేసు దేవుడు కాదా? ఒకసారి ఆలోచించండి. ఇలాగా బైబిల్లో బోల్డ్ అతలు కనపడతాయి మనకి. ఓకే, అండ్ ప్రభు అంటాడు, జయించువాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోండి ఇస్తాడు. అంటే ఏ సింహాసనము అంటే ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుని సింహాసనం మీద ప్రభు కూర్చుండబెడతాడా? నో, పరలోకంలో ఉన్నటువంటి సింహాసనం గురించి ప్రభు ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ ఈ సింహాసనం ఏంటంటే రాజ్య స్థాపనకే ప్రభు వచ్చినప్పుడు దావీదు సింహాసనము ప్రభుకి ఇవ్వబడుతుంది. చూడండి లూకా 1వ అధ్యాయం 32వ వచనం, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఇట్స్ ఫ్యూచర్ టెన్స్. భూమి మీద ఆ సింహాసనము దావీదు సింహాసనము ప్రభుకి ఇవ్వబడుతుంది. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. అప్పుడు 2వ రాకడలో ప్రభు వచ్చిన తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం ప్రకారంగా ఆయన దూతలతో వచ్చి ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చుంటాడు. ఇట్స్ అ ఫ్యూచర్ టెన్స్. మిలీనియం రూల్లో ప్రభు ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చొని ఏం చేస్తాడు? ఆయన యాకోబు వంశస్థులను యుగయుగంలో ఏలును. మాస్టర్ గారు సువార్తలు కూడా మనకేనండి. అవునా? ఆ ప్రకారంగా మరి నిజమైతే నువ్వు ఏ గోత్రానికి చెందినవాడివి? ఎందుకంటే ఆయన యాకోబు వంశస్థులు వెళ్తాడు. నువ్వు ఏ గోత్రం చెందినవాడివి? లేవి గోత్రమా, యూదా గోత్రమా, షిమ్యోను గోత్రమా? ఏ గోత్రం చెందినవాడు? ఆయన యాకోబు గోత్రం వెళ్తాడు. సో ఈ కాంటెక్స్ట్లో ప్రభు భూమి మీద సింహాసనం మీద కూర్చున్నప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉండదు, అప్పటికే ఎత్తబడి ఉంటుంది.
ఓకే, ఇది ఆల్రెడీ మనము కవర్ చేసాం. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని అతనితో చెప్పారు. సో ఎవరైతే జయిస్తారో ప్రభు సింహాసనం మీద కూర్చుంటారు కదా. ఇప్పుడు ఆ 7 ఏళ్ల శ్రమల్లో జయించిన వాళ్ళకి ప్రభు బోధలు విని, ప్రభు మాటలన్నీ హెచ్చరికలు విని సరి చేసుకొని నిలబడి ఎవరైతే ఆ శ్రమను జయిస్తారో, ముద్ర వేయించుకోకుండా జయిస్తారో వాళ్ళకి దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. ఏంటి ప్రామిస్? 2 విషయాలు ప్రామిస్ చేశాడు. ఒకటేమో ఏంటిది? రాజ్యంలోకి ప్రవేశం ఇస్తాను. రెండవది, నాతో కలిసి వెళ్తారు. రాజ్య ప్రవేశం ఇచ్చినటువంటి వాగ్దానం ఎక్కడుంది? లూకా 22లో ఉంది, 29వ వచనం. కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని, ఇదేదా ప్రకటన గ్రంథము లవోదికీయ సంఘం అంటాడు, నేను అతను నాతో కలిసి భోజనం చేస్తారు. సేమ్ ఇది కూడా చూడండి, నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై, అంటే మీరు రాజ్యమును మీకు ఇస్తాను, రాజ్య ప్రవేశం ఇస్తాను. అంత మాత్రమే కాదు, సింహాసనం మీద మీరు కూర్చుండి 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకు నేను మీకు రాజ్యము నియమిస్తున్నాను. సో వాళ్ళకి కింగ్డంలో ఎంట్రీ ఉంటుంది, కింగ్డంలో రైనింగ్ పరిపాలన అధికారం కూడా ఉంటుంది. ఎవరికి? జయించిన వారికి. ఇక్కడ జయించడం అంటే ఏంటి? మన పాపాలు జయించడం, ఈ జయించడం గురించి కాదు, ట్రిబులేషన్ జయించాలి. సో దేవుడు వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రామిస్ ఇస్తున్నాడు. వారిని ఆ సింహాసనం మీద కూర్చుండబెడతాడు. అంటే మనం ఎక్కడ కూర్చుంటాం? మన సింహాసనం ఎక్కడ? మనం ఎక్కడ కూర్చుంటాం? మన సింహాసనం భూమి మీద కాదు. వీఆర్ క్రియేటెడ్ ఫర్ హెవెన్లీస్. అందుకే 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం చూడండి, మన నివాసము పరలోకమందు ఉన్నదని ఎరుగుదుము. అవర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఈజ్ ఇన్ హెవెన్. ఆయన మళ్ళీ ఎక్కడ కూర్చుండబెడుతున్నాడు? భూమి మీద సింహాసనం మీద కూర్చుండబెడుతున్నాడా? ఆయన పరలోకమందు మళ్ళీ కూర్చుండబెడుతున్నాడు. ఎఫెసీ రాష్ట్ర పత్రికలో రాయబడింది. అక్కడ కూర్చుంటాం మనం, మన భూమి మీద కాదు. భూమి మీద కూర్చున్నటువంటి గుంపు బ్యాచ్ వేరే, పరలోకంలో మనం కూర్చున్నటువంటి బ్యాచ్ గుంపు వేరే. సో రైట్లీ డివైడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లవోదికీయ సంఘం గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. లవోదికీయ సంఘంలో ఉన్నటువంటి స్థితి ఏంటి, అండ్ ఆ సంఘానికి దేనిచ్చినటువంటి హెచ్చరికలు ఏంటి, అండ్ అవన్నీ విని లోబడితే వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఏంటి, లోబడకపోతే ఏ విధంగా ఉమ్మి వేయబడతారు, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూస్తాం. సో దిస్ డాక్ట్రిన్ ఈజ్ నాట్ ఫర్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం ఎత్తబడిన తర్వాత యూదుల చర్చెస్కి దేవుడిచ్చినటువంటి సందేశం. ఓకే, సో హోప్ యూఆర్ బ్లెస్డ్. మీరు దీవించబడ్డారని అనుకుంటున్నా. సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ కొన్నిసార్లు అర్థం అవ్వడానికి ఇంకొకసారి దాన్ని రిపీట్ చేసి మీరు మరలా వినాల్సి వస్తుంది. ఆ వీడియోని రండి, వాచ్ చేయండి. ఇంకా మీకు ఏదైనా సందేహం ఉందంటే నేను మొహమాటంగా అడగచ్చు, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా డైరెక్ట్గా నాతో మీరు మాట్లాడచ్చు. సో డెఫినెట్గా ఐమ్ అవైలబుల్. ఓకే, అండ్ ఈ టీచింగ్స్ మీకు బ్లెస్సింగ్గా ఉన్నాయి అని అనుకున్నట్టయితే మీ స్పందన కూడా వీలు తీసుకొని, సమయం తీసుకొని కొద్ది మాటల కింద కామెంట్ సెక్షన్లో వాటిని తెలియజేయడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బి ఎంకరేజ్మెంట్ ఈవెన్ ఫర్ అదర్స్. ఓకే, సో 7 సంఘాలు మనం పూర్తి చేసాం, 7 సంఘాలు మనం కంప్లీట్ చేసాం. సో 7 సంఘాలు పూర్తిగా వినిన తర్వాత ఇప్పుడు చెప్పండి, 7 సంఘాల సందేశం ఎవరికి? ఫర్ బాడీ ఆఫ్ క్రైస్ట్గా లేదా ఫర్ ద జ్యూస్గా? సో దాన్ని కూడా మీరు ఫైనల్ మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయాల్సింది మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రకటనము మనకే బోధించే సంఘాలు కోకరలుగా ఉన్నాయి. మనం ఏం చేయాలి? ఇప్పుడు విన్నాం, సబ్జెక్ట్ విన్నాం, మనం ఏం చేయాలి? కొంతమందికైనా మనము వెలిగించాలి. అయ్య బాబు, ఈ సంఘాలు ఈ మనవి కావు అని 10 మందికి మనము వెలిగించాలి. ఒకవేళ మీరు చెప్పే రాకపోతే నా వీడియోస్ షేర్ చేయండి. నా వీడియోస్ని చెప్పండి వాళ్ళకి, ఇదిగో ప్రకటన గ్రంథము చాలా, అంటే కొంతమంది ఎలా ఉంటారంటే రెండవ రాకడంటే చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. వావ్, నా ప్రియుడు నా కోసం రాబోతున్నాడు, వావ్ నా ప్రియుడు నా కోసం రాబోతున్నాడు, నేడు రేపు నా ప్రియుడు వచ్చేస్తున్నాడు. రెవల్యూషన్ అనగానే వాళ్ళకి ఒక రకమైన ఎక్సైట్మెంట్, అది వాళ్ళ కోసం. రెవల్యూషన్ ఈజ్ నాట్ ఫర్ అస్. యేసుప్రభువు వారు నీకోసం వస్తున్నాడా ప్రకటన గ్రంథంలో? ఓకే, ఎవరైతే బుక్ ఆఫ్ రెవల్యూషన్ నాకు ఎక్సైటింగ్గా ఉంది అంటున్నారో దాని అర్థం ఏమంటే, అంటే వాళ్ళ కోసం వస్తుంటేగా ఊహించుకుంటున్నారు. వాళ్ళకి చెప్పాలి, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ నాట్ ఫర్ యూ. జీసస్ ఈజ్ నాట్ కమింగ్ ఫర్ యూ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఆయన ర్యాప్చర్ టైంలో వస్తున్నాడు. మనకు ర్యాప్చర్లో ప్రభు మనల్ని తీసుకెళ్తున్నాడు. సో మనకు సంబంధించిన ర్యాప్చర్
జీవులకు సంబంధించినేమో సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, అది వాళ్ళకి సంబంధించి. సో వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, ఈ సత్యాన్ని చాలా మందికి తెలియదు. సో ఇంతతో మనం బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన అంతతో ఇంతతో సమాప్తి చేయట్లేదు. 7 సంఘాలు పూర్తయ్యాయి, బట్ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. నేను చేసే ప్రతి టాపిక్ కూడా ఇదిగో ఈ ప్లేలిస్ట్, మనము ప్రకటన గ్రంథంలో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఆ వీడియోలు యాడ్ చేసుకుంటూ వస్తూ ఉంటాను. సో అక్కడ మీరు ఆ సిరీస్ని ఆర్డర్లో ఫాలో అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓపిక్గా చాలా పేషెంట్గా మరి ఈ యొక్క సబ్జెక్ట్ విన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ కలుస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.